హల్లెలూయా. హల్లెలూయా. ఇది ನಾನು ಆರಾಧಿಸುವಂತ దేవుడు, నేను ఆరాధించే దేవుడు ಆತನು ಬಹಳ ಬಹಳ ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. చాలా చాలా మంచి దేవుడు అయితున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಇದುವರೆಗೆ ನಾವು ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸಿದ್ದೇವೆ. ఇప్పటి వరకు మనం దేవుని ఆరాధించి ఉన్నాం. ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ ఇక ముందుకు ಒಳ್ಳೆಯ ಸಮಯ. మంచి సమయం. ಯಾವ ಸಮಯ? ఏ సమయము? ಯಾವ ಸಮಯ? ఏ సమయము? ಯಾವ ಸಮಯ ಇದು? ಒಳ್ಳೆಯ ಸಮಯ ಅಂದ್ರೆ మంచి సమయం అంటే ನಿದ್ರೆ ಮಾಡುವ ಸಮಯ ಅಂತ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ ಅವರಿಗೆ. ಯಾವ ಸಮಯ? ఏ సమయము అని ನಿದ್ರೆ ಮಾಡುವ ಸಮಯ ಅಲ್ಲ, నిద్రించే సమయము కాదు. ದೇವರ ಸ್ವರವನ್ನ ಕೇಳುವಂತ ಸಮಯವಾಗಿದೆ. దేవుని యొక్క స్వరాన్ని మనం వినిపించుకునే ఒక సమయం. ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ವಾರವೆಲ್ಲ ఈ వారమంతా కూడా ಮನುಷ್ಯರ ಸ್ವರವನ್ನ ಕೇಳಿದೆ, మనుషుల యొక్క స్వరం మనం వింటూ ఉన్నాం. ಮನುಷ್ಯರ ಮಾತನ್ನ ಕೇಳಿದೆ. మనుషుల మాటలు మనం వింటూ ఉన్నాము. ಮನುಷ್ಯರ ಮಾತುಗಳು మనుషుల యొక్క ಈ మాటలు ವಾರದಲ್ಲಿ ఈ వారంలో ನಮ್ಮನ್ನು ಉತ್ತೇಜನ ಪಡಿಸಿದೆ. మమ్మల్ని ఉత్సాహింపచేసి ఉన్నాయి. ಅದೇ ವಿಧಾಗಿ ನೋಡುವಾಗ అదే విధంగా మనం చూస్తాం. ಅದೇ ಮನುಷ್ಯರ ಮಾತು అదే మనుషుల యొక్క ಈ మాటలు ವಾರದಲ್ಲಿ ఈ వారంలోనే ನಮ್ಮನ್ನ ಬೆಳೆಸಿದೆ. మమ్మల్ని పడద్రోసి కూడా ఉన్నాయి. ಮನುಷ್ಯನ ಮಾತು ఒక మనుషుల యొక్క మాటలు ನಮ್ಮನ್ನ ಬೀಳಿಸುತ್ತೆ, మనల్ని పడద్రోస్తాయి, ನಮ್ಮನ್ನ ಎಬ್ಬಿಸುತ್ತೆ. మనల్ని లేపి నిలబెడతాయి. ಆದ್ರೆ అయితే ನಮ್ಮ ದೇವರ ಮಾತು మన దేవుని మాటలైతే ಸದಾ ಕಾಲವು ఎల్లప్పుడూ ನಮ್ಮನ್ನ ಎಬ್ಬಿಸಿ ನಿಲ್ಲಿಸುವಂತದ್ದಾಗಿದೆ. మనల్ని లేపి నిలబెట్టేవిగా ఉంటున్నాయి. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮನ್ನ ಎತ್ತಿ ನಿಲ್ಲಿಸುವಂತ మమ్మల్ని లేపి నిలబెట్టేటువంటి ಸಾಮರ್ಥ್ಯ ಉಳ್ಳಂತ సామర్థ్యం ಒಬ್ಬ కలిగిన ತಂದೆ ನಮಗಾಗಿ ಇದ್ದ. ఒక తండ్రి మన కొరకు ఉన్నాడు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾನು ಬಿದ್ದು ಹೋದರು, నేను పడిపోయినా ನಾನು నేను ಎದ್ದು ನಿಲ್ತೇನೆ. లేచి నిలబడతాను. ನಾನು ಬಿದ್ದು ಹೋದ್ರು నేను పడిపోయినా ನನ್ನ ಪರಲೋಕದ ತಂದೆಯು నా పరలోకపు తండ్రి ನನ್ನನ್ನು ಎಬ್ಬಿಸಲಿಕ್ಕೆ నన్ను లేపడానికి ಆತನು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన శక్తిమంతుడైయున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ದೇವರ హల్లెలూయా. ವಾಕ್ಯದಲ್ಲಿ దేవుని వాక్య బలంలో మనం నీతిమంతుడు నీతిమంతుడు 7 ಸಾರಿ ಬಿದ್ದರು, 7 మార్లు పడిపోయినా 7 ಸಾರಿಯೂ 7 మార్లు కూడా ಆತನು ಎಬ್ಬಿಸಿ ನಿಲ್ಲಿಸುವಾಗ ప్రభు లేపి నిలబెట్టే దేవుడు అయితున్నాడు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ಶಕ್ತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన శక్తిమంతుడైన దేవుడు అయితున్నాడు. ಈಗ ತಾನೇ ನಾವು ಆಡಿದ ಹಾಗೆ ఇప్పుడే మన పాట పాడినట్లుగా ಅದರ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕರ್ತನು ಉತ್ತಮವಾಗಿ ಮಾಡುವ దాని దాని సమయమందు దేవుడు ప్రతి ఒక్క దాన్ని మంచిగా చేసి ముగించే దేవుడు అయితున్నాడు. ನನಗೀಗ ಇರುವುದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಸುವೆ 1000 ವರ್ಷ. ಮತ್ತು ನಾವು ಯಾವ ಮಟ್ಟದಲ್ಲಿ ಇದ್ದೀವೋ మనం ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో ಅದಕ್ಕಿಂತಲೂ ನಮ್ಮ ದೇವರು 1000ದಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ಮಾಡುವ దానికన్నా మనల్ని దేవుడు 1000ంతలుగా చేయగలిగిన శక్తివంతుడు అయితున్నాడు. ನಿಮ್ಮ ಕರಗಳನ್ನು ನೋಡ್ಕೊಳ್ರಿ, మీ చేతులను మీరు చూసుకోనండి. ನೋಡ್ಕೊಳ್ರಿ ಕರ చూసుకోండి. ಕೈ, మీ చేతులను మీరు చూసుకోనండి. ಈ ಕೈಯನ್ನು ನೋಡಿ ಹೇಳ್ರಿ. మీ చేతులను చూసి చెప్పండి. ಕೈಯೇ చెయ్యి. ಇವತ್ತು ನೀವು 100 ರೂಪಾಯಿನ ನೋಡಿರ್ಬೋದು, ఈ రోజు నువ్వు 100 రూపాయలు చూసి ఉండొచ్చు, 1000 ನೋಡಿರ್ಬೋದು, 1000 రూపాయలు చూసి ఉండొచ్చు, ಈ ಕೈಯಲ್ಲಿ 1,00,000 ನೋಡಿರ್ಬೋದು. ఈ చేతిలో లక్షలు చూసి ಆದ್ರೆ ఉండొచ్చు. ಒಂದು ದಿನ ಬರುತ್ತೆ, అయితే ఒక రోజు వస్తుంది ಈ ಕೈಯಲ್ಲಿ ఈ చేతులలో ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳನ್ನು ನೋಡ್ತೀನಿ. నేను కోట్ల రూపాయలు నేను చూస్తాను. ಆಮೆನ್. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ವಾಕ್ಯ ಒಳಗೋಗುತ್ತೆ ಅಲ್ವಾ, ಎಷ್ಟು ನೀಟಾಗಿ ಹೋಗ್ತಂದ್ರೆ ದುಡ್ಡು, ಹಣ, ಆಶೀರ್ವಾದ, ಮಾತುಗಳು ಯಾರು ಏನು ಅಂತಂದ್ರೆ ಇದ್ರ ಅರ್ಥ ಮಾಡಿಸೋಂಥ ಕೆಪಾಸಿಟಿಯೇ ಬೇಡ, ಅಷ್ಟು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ನೀವು ಒಳಗೋಗ್ತೀವಿ. ಆಮೇಲೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಈಗ ಆಡಿದ ಹಾಗೆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ಕೋಟಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಅದನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు పాట పాడినట్లుగా దేవుడు మన కోట్లకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచి ఉన్నాడు. ఆమేన్. ನಾವು ಯಾರನ್ನ ನಂಬಿ ಬಂದಿದ್ದೇವೆ? మనం ఎవరిని నమ్మి వచ్చి ఉన్నాము? ದೇವರನ್ನ ನಂಬಿ ಬಂದಿದ್ದೇವೆ. దేవుని నమ్మి వచ్చి ఉన్నాము. ಆಡಲು ಈ ರೀತಿ ಇದೆ, పాటలో ఈ విధంగా ನನ್ನ ఉంది. ನಿರೀಕ್ಷೆ ವ್ಯರ್ಥವಾಗದು, నా నిరీక్షణ ನಿಶ್ಚಯ వ్యర్థమైపోతుంది, ನೆರವೇರುವುದು. నిశ్చయంగా నెరవేరుతుంది. ಒಳ್ಳೆ ಕೆಲಸವನ್ನು ಆರಂಭಿಸಿದೆ, మంచి పనిని నువ్వు ಹೇಗೂ ప్రారంభించావు, ಆತನ ಮಾಡಿ ಮುಗಿಸ್ತಾನೆ. ఏ విధంగానే నువ్వు చేసి ముగిస్తావు. ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, దాన్ని దృఢంగా నేను నమ్ముతున్నాను. ಹೇಗೂ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. నువ్వు ఏ విధంగానే చేసి ముగిస్తావు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ದೃಢವಾಗಿ ನಂಬಿದ್ದೇವೆ. మేము దృఢంగా నమ్మి ఉన్నాం. ಯಾರನ್ನ ನಂಬಿದ್ದೇವೆ? మనం ఎవరిని నమ్మాము? ಯಾರನ್ನ ನಂಬಿ ಬಂದಿದ್ದೀರಾ? ఎవరిని నమ్మి వచ్చాము? ಇವತ್ತು ಆಲಯಕ್ಕೆ ನೀವು ಬಂದಿದ್ದೀರಾ? ఈ రోజు మందిరానికి మీరు వచ్చి ఉన్నారు ನೀವು కదా. ಯಾರನ್ನ ನಂಬಿ ಬಂದಿದ್ದೀರಾ? మీరు ఎవరిని నమ్మి వచ్చి ఉన్నారు? ಯೇಸುವನ್ನ ನಂಬಿ ಬಂದಿದ್ದೀರಾ? యేసయ్యను నమ్మి వచ్చి ఉన్నారు. ನಂಬಿ ಬಂದವರಿಗೆ నమ్మి వచ్చిన వారికి ಆತನ ಶುಭವನ್ನ ಹೇರಳವಾಗಿ ಕೊಡುವಂತ ದೇವರು. ఆయన శుభాన్ని ఎక్కువగా ఆయన కుమ్మరించే దేవుడు అయిచున్నాడు. ಶೈಲಕ್ಕ ಕೇಳ್ತಾರೆ, శైలక్క అడుగుతుంది, ಚರ್ಚಿಗೆ ಹೋಗಿಲ್ಲ ಅಂದ್ರೆ. చర్చికి వెళ్ళలేదు అని. ಅಂತೋಡೇನ ಕೇಳ್ತಾರೆ, ಚರ್ಚಿಗೆ ಹೋಗಿಲ್ಲ ಅಂತ. అంతోడైనా అడుగుతారు, మందిరానికి రాలేదని ಅಂತ ಬಂದ್ರೆ అని వస్తే ಆಶೀರ್ವಾದ ಇರೋದಿಲ್ಲ. అంటే ఆ విధంగా వస్తే ఆశీర్వాదం అనేది ఉండదు. ಆದ್ರೆ అయితే నేను ದೇವರೇ ನಿನ್ನನ್ನೇ ನಂಬಿ ಬಂದಿದ್ದೇನೆ, దేవా నిన్నే నమ్మి వచ్చి ఉన్నాను అని అంటే ಖಂಡಿತವಾಗಿ ಆತನು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అయిచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ಒಂದು ಹಾಡು ಈ ರೀತಿಯಾಗಿದೆ, ಅದನ್ನ ಹಾಡಿ ನಾವು ಮುಂದೆ ವಾಕ್ಯ ಭಾಗಕ್ಕೆ ಹೋಗೋಣ. ఒక పాట ఈ విధంగా ఉంది, దాన్ని పాడి మనం ముందుకు కొనసాగుదాము. ನಂಬಿ ಬಂದ ಎಲ್ಲರಿಗೂ ಶುಭವು ಏರಳವು, ನಂಬಿ ಬಂದ ಎಲ್ಲರಿಗೂ ಶುಭವು ಏರಳವು, ನಂಬಿರುವೆ ನಂಬಿರುವೆ ನಂಬತಕ್ಕ ತಂದೆಯೇ, ನಂಬಿರುವೆ ನಂಬಿರುವೆ ನಂಬತಕ್ಕ ತಂದೆಯೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಂಬಿ ಬಂದ ಎಲ್ಲರಿಗೂ ಶುಭವನ್ನ ಆತನು ಮಾಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మేలులను చేసే దేవుడై ఉంటున్నాడు. ಹೇರಳವಾದಂತ ಶುಭವನ್ನ ಆತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఎక్కువైన మేలులను ఆయన ఉంచి ఉన్నాడు. ನೀವು ಆತನ ನಂಬಿ ಬಂದಿದ್ದೀರಿ. మీరు ఆయన నమ్మి వచ్చి ఉన్నారు. ನಾನು ಒಂದು ಹಿಸ್ಟ್ರಿಯನ್ನ ನಾನು ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ಓದಿದೆ. నేను ఒక హిస్టరీని ఈ విధంగా చరిత్ర నేను చదివి ఉన్నాను. ಅದು ಯಾವುದು ಅಂತಂದ್ರೆ అది ఏది అని అంటే ಕಾಳಿಂಗ ಸರ್ಪದ ಕುರಿತಾಗಿ. ಹಾ, ಇಂಕೊಬ್ರ సర్పము గురించి నేను విని ఉంటున్నాను. ಅದರ ಒಂದು ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಅನ್ನ ನೋಡುವಾಗ దాని యొక్క జీవిత కాలాన్ని మనం చూసినప్పుడు అది ತನ್ನ ಸಂಗಾತಿಯನ್ನ ಹುಡುಕಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸುತ್ತೆ. దాని యొక్క జతని వెతకడానికి ప్రారంభిస్తుంది. ಅದು ಹುಡುಕಿ ಏನ್ ಮಾಡುತ್ತೆ ಅಂದ್ರೆ దాన్ని వెతికి ఏం చేస్తుంది అంటే ಆ ಒಂದು ಸಂಗಾತಿಯನ್ನ ತನಗಾಗಿ ಏರ್ಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೆ. తన జతలో ఉండబడిన దాన్ని ఏర్పరచుకుంటుంది. ಸಂಗಾತಿ ಅದಕ್ಕೆ ಸಿಕ್ಕಿದ ಮೇಲೆ దానికి జత దొరికిన తర్వాత ಅದರ ಜೊತೆಲೆ ಅದೇನ್ ಮಾಡುತ್ತೆ ಅಂದ್ರೆ ಜೀವನನ ಸಾಗಿಸುತ್ತೆ ಸ್ವಲ್ಪ ದಿನ. దానితో పాటే తన జీవిత కాలం కొన్ని రోజులు జరుపుతుంది. ಅದಾದ ನಂತರ అదైన తరువాత ಸಂಗಾತಿ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ఆ జతలో ఉండబడింది ಅದು ಗರ್ಭ ಧರಿಸುತ್ತೆ. అది గర్భం దాల్స్తుంది. ಗರ್ಭ ಧರಿಸಿದ ಮೇಲೆ గర్భం ధరించిన తర్వాత ಕಾಳಿಂಗ ಸರ್ಪ ಏನ್ ಮಾಡುತ್ತೆ ఈ ಅಂದ್ರೆ సర్పం ఏం చేస్తుంది ಅದನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗೋದಿಲ್ಲ. దాన్ని విడిచి వెళ్ళిపోదు. ಅದೇನ್ ಮಾಡುತ್ತೆ ಅಂದ್ರೆ అది ఏం చేస్తుంది ಅದು ಮರಿಗಳನ್ನ ಹಾಕುವರೆಗೂ దాని పిల్లలు వేసేంత వరకు ಅದಕ್ಕೆ ಬೇಕಾದಂತ దానికి కావలసిన ಪ್ರೊಟೆಕ್ಟ್ ಅನ್ನ ಅದು ಕೊಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. రక్షణను అది ఇచ్చేదిగా ఉంటుంది. ಹಾಗಾದ್ರೆ అయితే ಇದರ ಮೂಲಕವಾಗಿ దీని ద్వారా ನಾನು ತಿಳ್ಕೊಂಡಂತ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ నేను తెలుసుకున్న సంగతి ఏమనంటే ವಿಷ ಸರ್ಪವೇ ఒక విషపూరితమైన సర్పమే ತನ್ನನ್ನ ನಂಬಿ ಬಂದಂತ తన నమ్మి వచ్చినటువంటి ಆ ಒಂದು ಸಂಗಾತಿಗೆ తన జతకు ರಕ್ಷಣೆ ಕೊಡುತ್ತೆ ಅಂತಂದ್ರೆ రక్షణను కల్పిస్తుంది అని ಅದಕ್ಕೆ అంటే ಬೇಕಾದಂತ ಆಶ್ರಯವನ್ನು ಕೊಡುತ್ತೆ ಅಂತಂದ್ರೆ దానికి కావాల్సిన ఆశ్రయం కల్పిస్తుంది అని ನಮ್ಮ అంటే ಕರ್ತನಾದ ದೇವರು మన ప్రభువైన ನಮಗೆ యేసయ్య ಇನ್ನೂ ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಆತನ ಆಶ್ರಯವನ್ನು ಕೊಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. మనకి ఇంకా ఎంతగా ఆశ్రయం కల్పించే ಇವತ್ತು దేవుడై ನಾವು ఉన్నాడు. ಆತನನ್ನು ನಂಬಿ ಬಂದಿದ್ದೇವೆ. ఈ రోజు ఆయన మనం నమ్మి వచ్చి ఉన్నాం. ನಿಮಗೆ ಸಂತೋಷ ಇಲ್ವಾ? నీకు సంతోషం అనేది ಒಂದು లేదా? ವಿಷ ಸರ್ಪನೇ ఒక విషపూరితమైన సర్పమే ಅದೇ ಒಂದು ತನ್ನ ನಂಬಿ ಬಂದವರನ್ನ తన నమ్మి వచ్చిన వారిని ಅಲ್ಲಿ ಆಶ್ರಯ ಕೊಡುತ್ತೆ ಅಂತಂದ್ರೆ దానికి ఆశ్రయం ఇస్తుంది అని అంటే ಕೊನೆಯವರೆಗೂ చివరి వరకు ಅದು ತನ್ನ ಆಶ್ರಯ ಕೊಡುತ್ತೆ ಅಂತಂದ್ರೆ దానికి ఆశ్రయం ఇస్తుంది అని ನಮ್ಮ అంటే ಪರಲೋಕದ ತಂದೆ మన పరలోకపు తండ్రి ಆತನನ್ನು ನಂಬಿರುವಂತ ನಮ್ಮನ್ನ ఆయన నమ్మినటువంటి మనల్ని ಕೈ ಬಿಟ್ಟು ಬಿಡ್ತಾರಾ? చేయి విడిచిపెట్టేస్తారా? ಕೈ ಬಿಡೋದೇ ಇಲ್ಲ. చేయి విడిచిపెట్టాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ಏನಂತಂದ್ರೆ ಒಂದು ಕೆಟ್ಟ ಹುಳಗೆ ఒక చెడు పురుగునే ಅಷ್ಟು ಒಳ್ಳೆಯ ಒಂದು ಬುದ್ಧಿ ಇದೆ ಅಂದ್ರೆ అంత మంచి బుద్ధి కలిగి ఉంది అని అంటే ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆ ಹೇಗಿರ್ತಾರೆ? మన పరలోకపు తండ్రి ఏ విధంగా ఉంటారు? ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದನ್ನ ನಾವು ಮೊದಲಾಗಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತರಾಗಿ దాని మొదటిగా మనం తెలుసుకున్న వారుగా మనం ನಾವು ఉండాలి. ಆತನನ್ನು ನಂಬಿ ಬಂದಿದ್ದೇವೆ. ఆయనను మనం నమ్మి వచ్చి ఉన్నాం. ನಂಬಿ ಬಂದವರಿಗೆ నమ్మి వచ్చిన వారికి ಒಳ್ಳೆಯದನ್ನೇ ಆತನು ಮಾಡುವ ఆయన ಆತನಾಗಿದ್ದಾನೆ. మంచిదే జరిగించే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತಿನ ವಾಕ್ಯ ఈ రోజు వాక్య ನಾವು భాగం ನೋಡುವಾಗ మనం చూసినప్పుడు ಕೀರ್ತನೆ 37ನೇ ಅಧ್ಯಾಯ కీర్తనలు 37వ అధ్యాయం 5ನೇ ವಚನನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. ಅದು ಈ ರೀತಿಯಾಗಿದೆ. అందులో ఈ విధంగా ఉంది. ನಿನ್ನ ಭೂಯಾತ್ರೆಯ ಚಿಂತೆಯನ್ನ నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ನಿನ್ನ ಭೂಯಾತ್ರೆ ಚಿಂತೆಯನ್ನು ಯೆಹೋವನಿಗೆ ವಹಿಸಿಬಿಟ್ಟು ಭರವಸೆಯಿಂದೇರು. నీ భూయాత్ర యొక్క చింతలన్నిటినీ ఆయనకు వహించి నువ్వు నిబ్బరంగా ఉండు అని. ಹಾಗಾದ್ರೆ అయితే ಇವತ್ತು ఈ రోజు ನಾವು ಆತನನ್ನ ನಂಬಿರುವಾಗ ఆయన నమ్మి ఉన్నప్పుడు ಈ ಒಂದು ಭೂಯಾತ್ರೆಯಲ್ಲಿ ఈ ఒక భూ యాత్రలో ನಾವು మనము ನಮ್ಮ ಚಿಂತಾ ಭಾರಗಳನ್ನ మన చింతలన్నిటినీ ಯಾರಿಗೆ ವಹಿಸಿ ಬಿಡಬೇಕು? ఎవరికి వహించాలి? ಯಾರಿಗೆ ವಹಿಸಿ ಬಿಡಬೇಕು? ఎవరి మీద మోపాలి? ಕರ್ತನಿಗೆ ವಹಿಸಿ ಬಿಡಬೇಕು. ప్రభువుకే మోపాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ನೋಡಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ఇప్పుడు యేసయ్యను ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ సొంత రక్షకునిగా ನಾವು ಅಂಗೀಕಾರ మనం ಮಾಡಿಕೊಂಡಾಗ అంగీకరించుకున్నప్పుడు ನಮ್ಮ ಆತ್ಮದ ರಕ್ಷಣೆಯನ್ನ మన ఆత్మ యొక్క ಆತ రక్షణ ನಮಗಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದ.
ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ అయితే ಒಂದು ಸಾರಿ ఒకసారి ನಾವು ಯೇಸುವಿಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟ ಮೇಲೆ మనము యేసయ్యకు స్థలం ఇచ్చిన తర్వాత ಈ ಮನೆಯ ఈ ఇంటి యొక్క ಜವಾಬ್ದಾರಿಯನ್ನ బాధ్యతను ಯಾರು ವಹಿಸಿಕೊಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ఎవరు నిర్వహిస్తారు ನಮ್ಮ అంటే ಕರ್ತನಾದ ಯೇಸುವೇ వహిಸಿಕೊಳ್ಳುವ మన ప్రభువైన యేసయ్యనే నిర్వహించే దేవుడు. ಅದಕ್ಕೆ ಆತನು ಹೇಳಿದ, అందుకే ఆయన అంటున్నాడు, ನಾನೇ ಮಾರ್ಗ, నేనే మార్గం, ನಾನೇ ಸತ್ಯ, నేనే సత్యం, ನಾನೇ ಜೀವ. నేనే జీవమైనాను. ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ಏನನ್ನ ಆಲೋಚಿಸಬೇಕು, ఏం ఆలోచించాలి, ನೀನು ಯಾವುದನ್ನ ಆರಿಸಿಕೊಳ್ಬೇಕು, దేన్ని ఎన్నుకోవాలి, ಎಲ್ಲವನ್ನ ತಿಳಿಯಪಡಿಸುವಂತ అన్నిటినీ ಒಬ್ಬ తెలియజేసే ವ್ಯಕ್ತಿ ನಾನು ನಿನ್ನೊಳಗೆ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఒక వ్యక్తి నేను నీలో నివసిస్తూ ఉన్నాను. ಹಾಗಾಗಿ అందును ಈ బట్టి ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ఈ లోకంలో ಎಲ್ಲ ఉన్న ಚಿಂತಾ ಭಾರಗಳನ್ನ అన్ని చింత ನೀನು ನನಗೆ ಕೊಡುವುದಾದ್ರೆ, నువ్వు నాకు ನೀನು ఇచ్చినట్లయితే, ನನಗೆ ವಹಿಸಿ ಬಿಟ್ರೆ నువ్వు నాకు ನಾನು నిర్వహిస్తే ಅದನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ నేను ಎಂಬುದಾಗಿ. దాన్ని చూసుకుంటాను అని అంటున్నారు. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದರೆ ವಹಿಸಿ ಬಿಟ್ಟು ಅಂತ ಹೇಳುವಾಗ, అయితే దాన్ని ఇచ్చేసి, ವಹಿಸಿ ಬಿಟ್ಟು ಅಂದ್ರೆ ಏನು ಅರ್ಥ? అంటే దాన్ని ఇయ్యడం అని అంటే ఏమది అర్థము? ಏನು ವಹಿಸಿ ಬಿಟ್ಟು? ಒಪ್ಪಿಸಿ ಬಿಡುವಂಥದ್ದು. అంటే ఆయనకే ఒప్పించడం అనేది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ನಾವು ಎಲ್ಲಾದ್ರೂ ಹೋಗುವಾಗ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ, ಬೀಗನ್ನ ಏನ್ ಮಾಡ್ತೇವೆ, మనం తాళమును ఎవరి చేతికి ಪಕ್ಕದ ఇస్తాము? ಮನೆಯವರಿಗೆ ಕೊಡ್ತೇವೆ. పక్కింటి వాళ్ళకి ఇస్తాం. ನಮ್ಮ మನೆ కಡೆ ಸ್ವಲ್ಪ ನೋಡ್ಕೊಳ್ರಿ ಅಂತ మా ఇంటి వైపు కొద్దిగా చూసుకుంటూ ఉండండి ಅಂತ ಹೇಳಿ ಕೊಡ್ತೇವೆ. అని చెప్పి మనం ఇస్తాం. ವಹಿಸಿ ಬಿಡ್ತೇವೆ ಜವಾಬ್ದಾರಿ. వాళ్ళకు ఆ బాధ్యతను ఇస్తాము. ಅದೇ ತರನೇ అదే విధంగానే ನಮಗಿರುವುದ ಚಿಂತೆ ಭಾರಗಳನ್ನ మనకు ఉండబడిన చింతా ನಮ್ಮ భారములన్నిటినీ ಕರ್ತನಿಗೆ ವಹಿಸಿ ಬಿಡುವಂತವರಾಗಿರ್ಬೇಕು. మనం ప్రభువుకి అప్పగించే వారుగా మనం ఉండాలి. ವಹಿಸಿ ಬಿಟ್ಟು అప్పగించి ಭರವಸದಿಂದ ಇರುವಂತವರಾಗಿರ್ಬೇಕು. నిబ్బరముగా ఉండేవారుగా మనం ఉండాలి. ಭರವಸದಿಂದ ಇರಬೇಕು. మనం నిబ్బరంగా మనం ಯಾಕೆ ఉండాలి. ಅಂದ್ರೆ ఎందుకు అనంటే ಯಾವಾಗ ನಾವು ನಂಬಿಕೆ ಉಳ್ಳವರಾಗಿರ್ತೇವೆ, ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి జీవిస్తామో ಆತ ನೋಡಿಕೊಳ್ತಾನೆ, ఆయన చూసుకుంటాడు, ಆತ ನೋಡಿಕೊಳ್ತಾನೆ ఆయన చూసుకుంటాడు ಅಂತ ನಾವು ಯಾವಾಗ ಇರ್ತೇವೋ అనే మనం ఎప్పుడైతే ఉంటామో ಆಗ ಕರ್ತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ అప్పుడు ప్రభు ఏం ನಮ್ಮ చేస్తాడు? ಲೈಫ್ ಅಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡುವ మన ಆತನಾಗಿದ್ದಾನೆ. జీవితంలో ఆయన కార్యం నిర్వహించే దేవుడు. ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದ್ರೆ ಇವತ್ತು ನಾವು ಮಾಡ್ಬೇಕಾದದ್ದು ಏನಂತಂದ್ರೆ అయితే మనం చేయవలసింది ఏమంటే ಆತನಿಗೆ ವಹಿಸಿ ಬಿಡುವಂತವರಾಗಿರ್ಬೇಕು. ఆయనకు అప్పగించే వారుగా మనం ఉండాలి. ಮತ್ತೆ ಭರವಸದಿಂದ ಇರುವಂತವರಾಗಿರ್ಬೇಕು. మళ్ళీ నిబ్బరము కలిగి జీవించే వారుగా మనం ఉండాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ ನಾವು ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, వాక్య భాగంలో మనం చూస్తున్నాం ದಾವೀದನ ಬರೆದಂತ ಈ ಕೀರ್ತನೆ, దావీదు రాసినటువంటి ఈ కీర్తన, ದಾವೀದನ ಕೀರ್ತನೆ ಕೀರ್ತನೆಯನ್ನು ನಾವು ಓದುವಾಗ దావీదు కీర్తనలు అన్నిటిని మనం చదివినప్పుడు ನೀವು ಒಂದನ್ನು ಗಮನಿಸಬಹುದು. మీరు ఒకటి గమనించవచ్చు. ಅಲ್ಲಿ ಆತನ ಹೇಳುವಂತದ್ದು ಏನಂದ್ರೆ, అక్కడ ఆయన చెప్పేటువంటిది ఏమంటే, ಕರ್ತನೇ ನನ್ನ ಆಶ್ರಯ, ప్రభువే నా ఆశ్రయం, ನಾನು ಆತನನ್ನೇ ನಂಬಿದ್ದೇನೆ. నేను ఆయననే నమ్మి ఉన్నాను. ಆಮೇಲೆ ವೈರಿಗಳು మన శత్రువులు ನನ್ನನ್ನ నన్ను ಏನು ನೋಡಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ఏమి చేసుకోవడానికి సాధ్యం కాదు. ದುಷ್ಟನು, దుష్టుడు, ವೈರಿ, శత్రువు ಇದೇ ಮಾತನ್ನ ನಾವು ಏನ್ ಮಾಡಿರ್ತಾನೆ ಅಂದ್ರೆ ఇదే మాటలు ఏం చేస్తున్నాడు? ಹೆಚ್ಚಾಗಿ ಬರೆದಿರುವಂತದನ್ನು ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ఎక్కువగా రాసి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ನನ್ನ ಹೃದಯವು ಆತನನ್ನೇ ಎದುರು నా ನೋಡುತ್ತೆ, హృదయం ఆయనే ఎదురు చూస్తూ ನನ್ನ ఉన్నది, ಅಂತರಾತ್ಮವು ಆತನಿಗಾಗಿಯೇ ಕಾದಿದೆ. నా అంతరాత్మ ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉంది అని రాస్తాడు. ಕೀರ್ತನೆಯಲ್ಲಿ కీర్తనలన్నిటిలో ಒಂದು ವೈರಿ, ఒకటి శత్రువు, ಇನ್ನೊಂದು ದೇವರು. ఇంకొకటి దేవుడు. ವೈರಿ ಇದ್ದಾನೆ, శత్రువు ఉన్నాడు, ಅದರೊಂದಿಗೆ దాంతో పాటు ನನ್ನ ದೇವರು ಸಹ ಇದ್ದಾನೆ. నా దేవుడు కూడా నాతో ನನ್ನ ఉన్నాడు. ದೇವರು నా ಆ దేవుడు ವೈರಿಯಿಂದ ತಪ್ಪಿಸಲಿಕ್ಕೆ ಶಕ್ತನು. ఆ శత్రువులన్నిటిని తప్పించడానికి శక్తిమంతుడు. ಅನುಭವದೊಟ್ಟಿಗೆ ಕೀರ್ತನೆಯನ್ನ ಅಂತ ರಚಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అనుభవములతో ఆయన కీర్తనలు రాస్తూ ఉన్నాడు. ಆದ್ರೆ ಇವತ್ತು ನಾವು అయితే ఈ రోజు మనము ಅದೇ ಕೀರ್ತನೆಯನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಧ್ಯಾನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అదే కీర్తనలో నుండి తీసుకొని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ಆತನ ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ, ఆయన ఏం చేశారు అంటే ತನ್ನ ಭೂಯಾತ್ರೆಯ ಚಿಂತೆಯನ್ನ తన భూయాత్ర చింతలన్నీ ದೇವರಿಗೆ ವಹಿಸಿಬಿಟ್ಟು యెహోవాకు అప్పగించి ಭರವಸದಿದ್ದ. ఆయన నిబ్బరంగా ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ನಮಗೆ ಎಷ್ಟೇ ಯೋಚನೆಗಳಿದ್ದರು, ఈ రోజు ఎన్ని యోచనలు ಎಷ್ಟೇ మనకున్నా, ಕಳವಳಗಳಿದ್ದರು ఎన్ని కలవరములు ఉన్నా ನಾವು ದೇವರಿಗೆ మనం ಕೊಡುವಂತರಾಗಿರ್ಬೇಕು. దేవునికి అప్పగించే వారుగా మనం ఉండాలి. ನಾವು ಚಿಕ್ಕದಿಂದ ಕೇಳಿದಂತ ಒಂದು ಕಥೆಯನ್ನು ನಿಮಗೆ ನೆನಪು ಮಾಡ್ತೇನೆ. మనం చిన్నప్పటి నుండి విన్నటువంటి ఒక కథను మీకు జ్ఞాపకం చేస్తాను. ಒಂದು ಎತ್ತಿನ ಗಾಡಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఒక ఎడ్ల బండి పోతూ ఉంటుంది. ಹೋಗ್ತಾ ಇದ್ರೆ వెళ్తూ ఉంటే ಒಂದು ಅಜ್ಜಿ ಏನ್ ಮಾಡ್ತಾಳೆ, ఒక అవ్వ ఏం చేస్తుంది? ಒಂದು ಬಟ್ಟೆಯ ಮೂಟೆನ ಹೊತ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇರ್ತಾಳೆ. ఒక బట్టల మూటను ఎత్తుకొని వస్తూ ಆ ఉంటుంది. ಎತ್ತಿನ ಗಾಡಿಯವನು ಹೇಳ್ತಾನೆ, ఆ ఎడ్ల బండి వాడు ఏం చేస్తాడు? ಅಜ್ಜಿ ಅಜ್ಜಿ అవ్వ అవ్వ, ಎಷ್ಟು ದೂರದಿಂದ ನೀನ್ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೀಯ, ఎంత దూరం నుండి నడుచుకొని వస్తున్నావు? ನೀನು ಈ ಎತ್ತಿನ ಗಾಡಿನ ಹತ್ತು ಬಿಡು, నువ్వు ఈ ఎడ్ల బండిని ఎక్కేసేయ్, ನೀನು ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕೋ అది ನಾನು ಬಿಡ್ತೇನೆ ಅಂತ నువ్వు ಹೇಳಿ. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నేను దించేస్తాను అని ಈ అంటాడు. ಅಜ್ಜಿ ಏನ್ ಮಾಡುತ್ತೆ, ఈ అవ్వ ఏం చేస్తుంది? ಸರಿಯಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ಎತ್ತಿನ ಗಾಡಿನ సరే ಹತ್ತಿದ. అయ్యా అని ఆ ఎడ్ల బండిని ఎక్కుతుంది. ಎತ್ತಿನ ಗಾಡಿಗೆ ಹತ್ತಿದ ಅಜ್ಜಿ ఈ ఎడ్ల బండికి ఎక్కిన అవ్వ ಸೊ ಗಾಡಿ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದೆ. గాడి ముందుకు వెళ్తూ ఉంది. ಇವಳೇನ್ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ ಅಂದ್ರೆ ಅಜ್ಜಿ ఇవేం చేస్తుంది అని అంటే ತಲೆ ಮೇಲೆ ಮೂಟೆ
ಇಟ್ಕೊಂಡು ಹಾಗೆ ಕುತ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. తల మీద ఆ మూటను ఆ విధంగానే ఉంచుకొని ఆ ఎడ్ల బండిలో ಗಾಡಿ కూర్చొని ಓಡಿಸಿದವನು ఉన్నాడు. ఆ ఎడ్ల బండి తోలేవాడు ಸ್ವಲ್ಪ ಸಮಯದ ನಂತರ కొద్దిసేపు అయిన తర్వాత ಹಿಂತಿರುಗಿ ನೋಡ್ತಾನೆ, వెనుతిరిగి ಈ చూస్తున్నాడు. ಅಜ್ಜಿ ಏನ್ ಮಾಡ್ತಿದೆ, ఈ అవ్వ ఏం చేస్తుంది, ಆ ಮೂಟೆನ ఆ మూటను ತಲೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು ಕುತ್ಕೊಂಡಿದೆ. తల మీద పెట్టుకొనే కూర్చొని ఉంది. ಅದನ್ನ ನೋಡಿ ಅವ್ರಿಗೆ ಬಹಳ ಆಶ್ಚರ್ಯ ಆಯ್ತು. దాన్ని చూసి ఆయనకు ఆశ్చర్యమైంది. ಅಯ್ಯೋ ಅಜ್ಜಿ, అయ్యో అవ్వా, ಆ ಮೂಟೆ ಹೊತ್ಕೊಂಡು ಬರ್ತಿದ್ಯಾ ಅಂತಾನೆ, ఆ మూట ఎత్తుకొని వస్తున్నాము అని ನಾನು చెప్పి ನಿನಗೆ ಎತ್ತಿನ ಗಾಡಿಯಲ್ಲಿ ಕೂತ್ಕೋ ಅಂತಂದ್ರೆ, నేను ఆ ఎడ్ల బండిలో కూర్చోమని అంటే ಅಷ್ಟು ಭಾರವುಳ್ಳ ಮೂಟೆನ అంత భారం కలిగిన ಈ మూటను ಎತ್ತಿನ ಗಾಡಿಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಅದನ್ನ ಮೇಲೆ ఆ ಇಟ್ಕೊಂಡಿದ್ಯಲ್ಲ, ఎడ్ల బండి మీద కూర్చొని కూడా నువ్వు మోసుకొని ಅದನ್ನ వస్తున్నావు. ಕೆಳಗಿಳಿಸು ಅಂತಂದ್ರೆ దాని కిందికి దించు అని అంటే ಆ ಅಜ್ಜಿ ಹೇಳ್ತಂತೆ, అవ్వ అంటుందంట, ನನ್ ಭಾರನೇ ನೀನು ಹೊತ್ಕೊಂಡಿದ್ಯಾ, నా భారమే నువ్వు మోసుకున్నావు, ನನ್ ಮೂಟೆ ಭಾರನೇ ನೀನು ಹೊರ್ಲಿಕ್ಕಾಗತ್ತಾ? నా మూట యొక్క భారం కూడా నువ్వు మోయగలుగుతావా అంటే ಇವತ್ತು ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, ఇది ఏ విధంగా ఉంది అని అంటే దేవుడు ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ప్రభువైన యేసయ్య ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ, మన పాపములన్నిటిని ನಮ್ಮ క్షమించాడు, ರೋಗಗಳನ್ನ ಒತ್ತಿಕೊಂಡಿದ್ದಾನೆ, మన రోగములన్నీ మోసుకొని ನಮ್ಮ ఉన్నాడు, ದರಿದ್ರತನಗಳನ್ನು మన ಒತ್ತಿಕೊಂಡಿದ್ದಾನೆ. దరిద్రతలను మోసుకొని ఉన్నాడు. ಎಲ್ಲ ಒತ್ತಿದೀಯಪ್ಪ ನೀನು, అన్ని మోసుకొని ఉన్నావయ్యా, ಸಾಕು. ఇది చాలా. ಆದ್ರೆ ನನ್ನ ಚಿಂತೆ ಮಾತ್ರ ನನ್ನ ಹತ್ರನೇ ఇంకా ಇಟ್ಕೊಳ್ತೀನಿ. నా చింతలన్నీ కూడా నా దగ్గరే ఉండిపోని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗೆ ಇದೆ. ఇది ఆ విధంగానే ఉంది. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, దేవుడు అంటున్నారు, ನನಗೆ ಕೊಡು. నాకు ఇచ్చేసేయ్. ಆದ್ರೆ ನೀವೇನ್ ಹೇಳ್ತೀರಾ, అయితే మీరేమంటున్నారు, ಎಷ್ಟು ಅಂತ ಶಿಲ್ಬೆಯಲ್ಲಿ ನಿಂತಾನೆ ಹೋಗ್ತೀಯಾ, ఎంతగా సిలువలు నువ్వు అని మోస్తావయ్యా, ನಾನು ಸ್ವಲ್ಪ ಹೊರಲಿಕ್ಕೆ ಬಿಡು ಅಂತ నేను ನೀವು కూడా ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಿ. కొద్దిగా మోసేయడానికి విడిచిపెట్టు అని మీరు మోసుకొని ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಸ್ಪಷ್ಟವಾಗಿರ್ತಾರೆ, అయితే దేవుని వాక్యం స్పష్టంగా ವಹಿಸಿ సెలవిస్తుంది, ಬಿಟ್ಟು ಭರವಸೆ. మీరు అప్పై ఇచ్చేసి నిబ్బరంగా ఉండండి అని చెప్పి. ಕ್ರೈಸ್ತರಿಗೂ ಅನ್ಯರಿಗೂ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. క్రైస్తవులకు అన్యులకు చాలా వ్యత్యాసం ఉంది. ಅದಕ್ಕೆ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಬರೆಯುವಾಗ ಹೇಳ್ತಾನೆ, అందుకే అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు చెప్తూ ఉన్నాడు, ನೀವು ಕ್ರೈಸ್ತರಲ್ಲದವರೊಟ್ಟಿಗೆ ಸೇರಿ క్రైస్తవులు కాని వారితో చేరి ಕಿಚ್ಚೋಡಾಗಬೇಡಿರಿ ಎಂದಾಗಿ. ఏకముగా జీవించకండి అని చెప్పి. ಯಾಕೆ ಆ ರೀತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు, ಅವರಿಗೂ ನಮಗೂ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. వారికి మనకు చాలా తేడా ఉంటుంది. ಕತ್ತಲಿಗೂ ಬೆಳಕಿಗೂ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. చీకటికి వెలుగుకు చాలా తేడా ఉంది. ಏನ್ ವ್ಯತ್ಯಾಸ? ఏం తేడా ఉంది? ಕತ್ತಲಿಗೂ ಬೆಳಕಿಗೂ ಏನ್ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ? చీకటికి వెలుగుకు ఏం తేడా? ಎಲ್ಲ ಕಾಣಿಸ್ತದೆ. ವ್ಯತ್ಯಾಸ ಗೊತ್ತಾಗ್ತಿದೆಲ್ಲ, ಕತ್ತಲಿಗೂ ಬೆಳಕಿಗೂ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. చీకటికి వెలుగుకు తేడా ఉంది, ఇది ಹಾಗೆಯೇ కనిపిస్తుంది కదా. అదే విధంగానే ಅನ್ಯರಿಗೂ అన్యులకు ನಮಗೂ మనకు ವ್ಯತ್ಯಾಸ. ఒక వ్యత్యాసం అనేది ಆಮೇಲೆ ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮಗೂ ಅನ್ಯರಿಗೂ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. మనకు అన్యులకు చాలా వ్యత్యాసం ఉంది. ಇಲ್ಲಿ ఇక్కడ ದಾವೀದನಿಗೆ దావీదుకు ವೈರಿ శత్రువు ಯಾರು? ఎవరు? ಸೌಲನೇ. సౌలే. ಆದ್ರೆ అయితే ಈ ದಾವೀದನು ఈ దావీదు ಒಬ್ಬ ರಾಜ, ఒక రాజు, ರಾಜನ ಅಭಿಷೇಕ ಹೊಂದಿದ ವ್ಯಕ್ತಿ. రాజు యొక్క అభిషేకం పొందిన వ్యక్తి. ಆದ್ರೆ ಇವನು అయితే ఈయన ಎಷ್ಟೋ ಚಿಂತೆ ಭಾರಗಳು. ఎన్నో చింత భారములు. ಏನು ಚಿಂತೆ ಅವನಿಗೆ? ఏం చింతలు ఆయనకు? ಬೆಳಗ್ಗೆ ಎದ್ರೆ ఉదయాన్నే లేస్తే ರಾತ್ರಿ ಆದ್ರೆ రాత్రి అయితే ಯಾವಾಗ ఎప్పుడు ನನ್ನ ಪ್ರಾಣವನ್ನ నా ప్రాణాన్ని ಸೌಲನ ಸೈನಿಕರು ತೆಗಿತಾರೋ ಎಂಬುದಾಗಿ సౌలు సైనికులు తీసేస్తారో అనే భయం. ಇದೇ ಚಿಂತೆ. ఇదే చింత ఆయన. ಆದ್ರೆ ಅವನು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, అయితే ఆయన ఏమంటున్నాడనంటే, ನಾನ್ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. నేను చూసుకుంటాను అని అనడం లేదు. ಸೌಲ ಕೊಲ್ಲಿಕ್ಕೆ ಬಂದ್ರೆ ఇప్పుడు సౌలు చంపడానికి అది వస్తే ನಾನ್ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ಬಿಡೋ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. నేను చూసుకుంటానులే అని చెప్పడం ಅವನ್ లేదు. ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఆయన ఏమంటున్నాడు, ಕರ್ತನು ನೋಡಿಕೊಳ್ತಾನೆ, ప్రభువే చూసుకుంటాడు అంటున్నాడు. ಆಮೇಲೆ ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅನ್ಯರಿಗೂ అన్యులకు ನಮಗೂ మనకు ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ. చాలా తేడా ఉన్నది. ನಾನ್ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ಅನ್ನೋದು ಬೇರೆ, నేను చూసుకుంటానులే అనడం లేదు. ಕರ್ತನು ನೋಡಿಕೊಳ್ತಾನೆ ಅನ್ನೋದು ప్రభువే చూసుకుంటాడు అనడం ಅದಕ್ಕೆ లేదు. ಕೀರ್ತನೆ 37 ನಿಮ್ಗೆ ಓದಿಸಿದ್ದು. అందుకే కీర్తనలు 37 మీతో చదివించాను. ದುಷ್ಟನು దుష్టుడు ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಅಂದ್ರೆ, ఏమంటాడు అని అంటే, ಒಬ್ಬ ವೈರಿ ಅವನ ಮೇಲೆ ಬರುವಾಗ ఒక శత్రువు తన మీదకి వచ్చినప్పుడు ದುಷ್ಟನ್ ಹೇಳ್ತಾನೆ, దుష్టుడు అంటాడు, ನಾನ್ నిನ್ನ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ, నేను నిన్ను చూసుకుంటానులే అని అంటాడు. ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ನಿನ್ನ, నిన్ను చూసుకుంటాను, ನಾನ್ ನಿನ್ನ ಬಿಡಲ್ಲ, నేను నిన్ను విడిచిపెట్టాను, ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ನಿನ್ನ ಹೊಡಿತೀನಿ ಅಂತ ఈ ಹೇಳ್ತಾನೆ. రోజు కాకుండా రేపు నిన్ను కొడతాను అని అంటాడు. ಹೇಳಿದ್ದೀರಾ ನೀವು? మీరు విని ఉన్నారు కదా. విని కాదు, చెప్పి ఉన్నారా అను, అని ఉన్నారా? మీరు అని ఉన్నారా? ಹ? ಆದ್ರೆ అయితే ದೇವರ ಮಕ್ಕಳು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ಕರ್ತನು ನೋಡಿಕೊಳ್ತಾನೆ, ప్రభు చూసుకుంటాడు. ಕರ್ತನು ನೋಡಿಕೊಳ್ತಾನೆ. ప్రభు చూసుకుంటాడు. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ನಾನು ಮದುವೆ ಆಗಿ ಹೊಸದ್ರಲ್ಲಿ ఇంచుమించుగా నా పెండ్లైన కొత్తలో ಒಂದು 5-6 ವರ್ಷ ಆಗಿದೆ. ఒక 5-6 సంవత్సరాలు అయింది. ನಮ್ಮ ಮನೆಯವರ ಬಾಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಒಂದು ಮಾತು ಬರೋದು, సేవకుల నోట్లో ఎప్పుడు ఒక మాట వచ్చేది, ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ ಬಿಡಿ, దేవుడు చూసుకుంటాడులే, ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ ಬಿಡಿ. దేవుడు చూసుకుంటాడులే. ಈಗೀಗ ಅವ್ರು ಅದು ಆ ಮಾತನ್ನು ಕಮ್ಮಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఇప్పుడు
ఇప్పుడు వారు ఆ మాటను తక్కువ చేసి ఉన్నారు. ನಾನು ಏನು ಅವ್ರ ಹತ್ರ ಬಂದು ಹೇಳಿದ್ರು నేను ఏం వారి దగ్గర వచ్చి చెప్పినా ನಾನು ಅವ್ರ ಹತ್ರ ಬಂದು ಚಾಡಿನೇ ಹೇಳ್ತಿದ್ದಿತ್ತು. నేను వారి దగ్గర వచ్చి నేను చెప్తూ ఉండేదాన్ని. ಆದ್ರೆ ಅವ್ರು ಹೇಳ್ತಿದ್ದಿದ್ದು ಏನಂದ್ರೆ అయితే వారు చెప్తూ ఉండేది ఏమంటే ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ ಬಿಡ. దేవుడు చూసుకుంటారులే అని. హల్లెలూయా. హల్లెలూయా. ಇವತ್ತು ಅವ್ರು ನಮ್ಮ ಮುಂದೆ ಇದ್ದಾರೆ, ನಾನು ಸತ್ಯವಾಗ್ಲೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. వారు మన మధ్య ఉంటున్నారు, నేను సత్యంగా చెప్తూ ఉన్నాను. ಏನ್ ಯಾವಾಗ ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ, ದೇವ್ರು ಯಾವಾಗ ಬಂದು ನೋಡ್ತಾರೆ ಅಂತಿದ್ದೆ. ఎప్పుడు దేవుడు చూసుకుంటాడు, ఎప్పుడు చూసుకుంటాడు అనేదాన్ని. ನಿಜವಾಗ್ಲೂ ಅದು ನೋಡುವ ಇವಾಗ ನಾವು ಧ್ಯಾನಿಸುವಾಗ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ఇప్పుడు మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది మాకు తెలుస్తుంది. ಯಾವಾಗ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ఎప్పుడైతే ఒక మనుషుడు ದೇವರನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾನೋ, దేవుడు చూసుకుంటారు అని అంటారో, ಅಂತ ಮನುಷ್ಯನ ಲೈಫ್ ಅಲ್ಲಿ అలాంటి మనుషుల యొక్క జీవితంలో ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿಯೂ అన్ని విషయాలు ದೇವರೇ ನೋಡಿಕೊಳ್ಳುವ. దేవుడే చూసుకునే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಶತ್ರುಗಳು ಎಷ್ಟೇ ಜನ ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಿಂತರೂ శత్రువులు ఎంతమంది మాకు విరుద్ధంగా ನಾನು నిలబడినా ನಿನ್ನೆ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬಾರ್ದು. నేను నిన్ను చూసుకుంటాను అని మనం అనకూడదు. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ನಾವು ಅಭಿಷೇಕಿಸಲ್ಪಟ್ಟವರು, మేము అభిషేకించబడిన వాడు, ಕರ್ತನಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟವರು, ప్రభు చేత పిలువబడిన వాడు, ಕರ್ತನಿಂದ ప్రభు ಆರಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟವರು. చేత ఎన్నుకొనబడిన వాడు. ನಮಗೊಂದು ಹೆಸರಿದೆ. మనకు ఒక పేరు ಆ ఉంది. ಹೆಸರು ఆ ಏನಂತಂದ್ರೆ పేరేమంటే ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳು. మనం విశ్వాసులము. ವಿಶ್ವಾಸಿಗಳು ಅಂತಂದ್ರೆ విశ్వాసులు అంటే ಕರ್ತನ ಮೇಲೆ ಭರವಸೆ ಬಿಡುವಂತವರು. ప్రభు మీద నమ్మకం ఉంచేవారు. ಹಾಗಾಗಿ అందుని బట్టి ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ మనకు విరుద్ధంగా ಯಾರು ಬಂದು ಹಿಡಿದ್ರು ఎవరు వచ్చి దిగినా ನಾವು ಹೇಳ್ಬೇಕು, మనం చెప్పాలి, ಕರ್ತನ ನೋಡಿಕೊಳ್ಳುವ ప్రభువే ಆತನಾಗಿದ್ದಾನೆ. చూసుకునేది వాడైంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಭಕ್ತನಾದ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, భక్తుడైన దావీదు అంటున్నాడు, ಚತುರಂಗ ಬಲವು చతురంగ ಯುದ್ಧ బలము ಸನ್ನದ್ಧರಾಗಿ ನಿಂತರು, యుద్ధ సైన్యముగా ಜಯವು నిలబడిన ಯೆಹೋವನಿಂದಲೇ. జయము యెహోవా నుండే అంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ మనకు విరుద్ధంగా ಎಷ್ಟು ಜನರು ಬಂದು ನಿಂತರೂ ಪರವಾಗಿಲ್ಲ. ఎంత మంది వచ్చి నిలబడినా పర్వాలేదు. ಯಾಕೆ ಅಂದ್ರೆ ఎందుకంటే ನನ್ನ ಭರವಸೆವೆಲ್ಲ నా నిబ్బరం ಯೆಹೋವನೇ ಆಗಿದ್ದಾನೆ. యెహోవాయే ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾನ್ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ. నేను చూసుకుంటాను. ಸತ್ಯವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀನಲ್ಲ, సత్యంగా చెప్తున్నాను కదా, ನೀವು ನೋಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. మీరు చూసుకోవడానికి కాదు, ಅದು ಯೆಹೋವನಿಗೆ ವಹಿಸಿ ಬಿಡಬೇಕು. అది యెహోవాకే అప్పగించేసాయి. ಕರ್ತನಿಗೆ ವಹಿಸುವಾಗ ప్రభు చేతికి అప్పగించిన ಕರ್ತನನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. ప్రభు దాన్ని చూసుకునే దేవుడై ಇವತ್ತು ఉంటున్నాడు. ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ఈ రోజు విశ్వాసులలో ದೊಡ್ಡ ಒಂದು ಏನಂತಂದ್ರೆ ಒಂದು ಮಿಸ್ಟೇಕ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. గొప్ప మిస్టేక్ అని మనం అనొచ్చు. ಅದು ಯಾವ್ದು ಅಂತಂದ್ರೆ, అది ఏమని అంటే ಏನೇ ಬಂದ್ರು ఏమొచ్చినా ನಾನು ಒಂದು ಕೈ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ, నేను ఒక చేయి చూసుకుంటాను, ಅದನ್ನ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡ್ಬೇಕು. దాన్ని మనం విడిచిపెట్టాలి. ಇವತ್ತು ಕರ್ತನ ಭೋಜನ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ, ఈ రోజు ప్రభు బల్ల మన మధ్య ఉంటుంది. ದೇವರ ವಾಕ್ಯ దేవుని వాక్యము ಅದು ನಮ್ಮನ್ನು ಉತ್ತೇಜನ ಪಡಿಸುತ್ತೆ. అది మమ్మల్ని ఉజ్జీంపచేస్తుంది. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ అదే సమయం ಅದೇ ದೇವರ ವಾಕ್ಯ అదే దేవుని వాక్యం ನಮ್ಮನ್ನ ಕರೆಕ್ಷನ್ ಮಾಡುವಂತದಾಗಿದೆ. మనల్ని కరెక్షన్ చేసేది కూడా ఉంటుంది. ದೇವರ ವಾಕ್ಯ దేవుని వాక్యము ತಿದ್ದುಪಾಟಿಗೆ ಯೋಗ್ಯತೆ ಉಳ್ಳಂತದಾಗಿದೆ. సరిదిద్దడానికి యోగ్యత కలిగినదిగా ఉంటున్నది. ಇವತ್ತು ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾವ ಲೋಪ ಇದೆಯೋ ఈ రోజు ఏ లోపం మీలో ಅದನ್ನು ఉందో ಸರಿಪಡಿಸಲಿಕ್ಕೆ ಸಾಮರ್ಥ್ಯ ಉಳ್ಳದಾಗಿದೆ. దాన్ని సరిదిద్దడానికి సామర్థ్యము కలిగినదిగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ ఇక ముందుకు ಅಂತ ಮಾತುಗಳು అలాంటి ನಮ್ಮ మాటలు ಬಾಯಿಂದ ಹೊರಟು ಬರಬಾರದು. మన నోటి నుండి అది రాకూడదు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు ದಾವೀದನು ರಾಜ, దావీదు రాజు, ಅವನಿಗೆ ಅಧಿಕಾರ ಇತ್ತು. ఆయనకు అధికారం ఉంది. ಅಧಿಕಾರ ಇದ್ದವನು అధికారం ఉన్నవాడు ನನಗೆ ಅಧಿಕಾರ ಇದೆ, నాకు అధికారం ఉంది, ನಾನು ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲ ಆಗ್ಬಿಡುತ್ತೆ, నేను చెప్తే అన్ని అవుతాయి, ಆ ರೀತಿಗೆ ಅವ್ನು ಇರ್ಲಿಲ್ಲ. ఆ విధంగా ఆయన లేడు. ಇವತ್ತು ನಾವು ಕೆಲಸ ಮಾಡುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ఈ రోజు మనం పనులు చేసే స్థలంలో ಶತ್ರುಗಳು ಇದ್ದೇ ಇರ್ತಾರೆ, శత్రువులు ఉండే ఉంటారు, ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿಕ್ಕೆ లేరు అని చెప్పలేము. ಆದ್ರೆ అయితే ಶತ್ರುನ ನನ್ನ ಮಾತಿಂದ ನಾನು ಸದೆ ಬಡಿಬಾರದು. శత్రువులు నా మాట ద్వారా వారిని కొట్టకూడదు. ನನ್ನ ಅಧಿಕಾರ ನನ್ನ ಕೊಟ್ಟ ಅಧಿಕಾರದಿಂದ ನಾನು ಸೋಲಿಸಬಾರದು. నాకు ఇచ్చిన అధికారంతో ఆయనను ఓడించకూడదు. ನನಗೊಂದು ಬಲವನ್ನ ಕರ್ತನು ಕೊಟ್ಟಿದ್ದ. నాకు ఒక బలమును ప్రభు ఇచ్చి ఉన్నారు. ಅದು ಯಾವುದು ಅಂತಂದ್ರೆ అది ఏది ಅದು అంటే ದೇವರ ವಾಕ್ಯ ಎಂಬ ಬಲ. దేవుని వాక్యం అనే బలం ಅದರ ఇచ్చినారు. ಜೊತೆಯಲ್ಲಿ దాంతో పాటు ನಾವು ದೇವರನ್ನ ನಂಬಿ మనం దేవుని నమ్మి ಮಾತನಾಡುವಾಗ మాట్లాడిన ಕರ್ತನಾದ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ప్రభు ఏం చేస్తారంటే ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಆತನು ನಿಂತಿದ್ದವರ ಮಾಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. మనకు విరుద్ధముగా నిలబడిన వారితో ఆయన ప్రభు యుద్ధం చేసే దేవుడే. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ఒకటి తెలుసుకోవాలి, ನಮಗೆ ಎಂತ ದೊಡ್ಡ ಅಧಿಕಾರ ಇದ್ರು మనకి ఎంత గొప్ప అధికారం ఉన్నా ನಾವು ಫೈಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ಯಾವ್ದೇ ವಿಷಯ మనము పోరాడడానికి మనం వెళ్ళకూడదు, ಹೋಗಬಾರ್ದು. మనం వెళ్ళకూడదు. ಯಾಕಂದ್ರೆ ನಾವ್ ಯಾರಿದ್ರೆ ఎందుకంటే మనం ಯೆಹೋವನ ಮೇಲೆ ಭರವಸೆ ಬಿಟ್ಟವರಾಗಿದ್ದೇವೆ. యెహోవా మీద మనం
నిబ్బరం కలిగి జీవించే వారంగా మనం ಆ ఉంటున్నాం. ರೀತಿಯಾಗಿ ನಾವಿದ್ರೆ ఆ విధంగా మనం ಯಾವ ఉంటే, ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇದ್ರು ఏ క్షేత్రంలో మనం ఉన్నా ನಮ್ಮ ಅಧಿಕಾರವನ್ನು మన అధికారం, ನಮ್ಮ ಸ್ಥಾನವನ್ನು మన స్థానాన్ని ಯಾರು ಕಿತ್ತು ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ఎవరు ಇಲ್ಲ. తీసివేయడానికి ಆಮೇಲೆ సాధ్యం కాదు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮ್ಮ ಸ್ಥಾನವನ್ನು ಯಾರು ತೆಗಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ఆ ಇಲ್ಲ. స్థానమును ఎవరు తీసివేయడానికి ಯಾಕಂದ್ರೆ సాధ్యం ನಾವು కాదు. ಕರ್ತನ ಮೇಲೆ ಭರವಸೆ ఎందుకంటే మనం ಇಟ್ಟವರಾಗಿದ್ದೇವೆ. ప్రభువు మీద నిబ్బరము కలిగి జీవిస్తున్నాము కనుక. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾಗಿ ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ಸ್ಥಾನವನ್ನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರ್ಬೋದು, అయితే ఈ రోజు ఏ స్థానమునే ఈ లోకంలో మీకు ఇచ్చి ఉండొచ్చు. ಆದ್ರೆ ಅದನ್ನೇ ಇಟ್ಕೊಂಡು ಫೈಟ್ ಮಾಡಬೇಡಿ. దాన్నే ఉంచుకొని మీరు పోరాడకండి. ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು దేవుని స్థానంలో నిలబడి ವೈರಿಯನ್ನು ನೋಡುವಂತವರಾಗಿ శత్రువును చూసేవారుగా ఆమేన్. ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. దావీದನು ಹಾಗೆ ಮಾಡಿದ. దావీదు ఆ విధంగానే చేశాడు. ತನ್ನ ಅಧಿಕಾರವನ್ನ ನೋಡಲಿಲ್ಲ. తన అధికారంను చూడలేదు. ತನಗೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ಏನಂತಂದ್ರೆ ಪಟ್ಟಾಭಿಷೇಕ ಇದೆಯಲ್ಲ, ఆయనకిచ్చిన పట్టాభిషేకం ఉంది కదా, ಅದರ ಮೇಲೆ ಅವನ ಕಣ್ಣನ್ನ ಇಡಲಿಲ್ಲ. దాని మీద కూడా తన దృష్టి ఉంచలేదు. ಕಣ್ಣೆಲ್ಲ ಒಂದೇ ಇತ್ತು. ఆయన కళ్ళంతా ఒకే ನನ್ನ విధంగా ದೇವರು ఉంది. ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ, నా దేవుడే ನನ್ನ చూసుకుంటాడు. ದೇವರು నా ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. దేవుడే చూసుకుంటాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅವನ ಕುಟುಂಬದಲ್ಲಿ ఆయన కుటుంబంలో ಅವನಿಗೆ ಮೋಸ ನಡೀತಾನೆ ಇತ್ತು. ఆయనకు మోసం జరుగుతూనే ಅವನನ್ನು ఉంది. ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳಿಲ್ಲ. ఆయనను అంగీకరించలేదు. ಕುಟುಂಬದಿಂದ ಅವನು ತಳ್ಳಿ ಹಾಕಲ್ಪಟ್ಟ. కుటుంబం నుంచి ఆయన త్రోసివేయబడ్డాడు. ಹಂಗಂತ ಹೇಳಿ ಅವನ ಮನೆಯಲ್ಲೂ ಸಹ ఆయన చెప్పి ఆయన ఇంట్లో కూడా ಅವನು ఆయన ಯಾರ ಬಳಿಯಲ್ಲಿಯೂ ಸಹ ఎవరి దగ్గర కూడా ಅವನು ಜಗಳವಾಡಲಿಲ್ಲ. ఆయన పోట్లాడలేదు. ಅವನೇನಾಗಿದ್ದಾದ್ರೆ ఆయన ಏಮయ్యాడు? ಅವನು ದೇವರನ್ನ ನಂಬಿದ. ఆయన దేవుణ్ణి నమ్మాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟು దేవుని మీదనే నిబ్బరము కలిగి ಇವತ್ತು జీవించాడు. ಕುಟುಂಬದಲ್ಲಿಯೇ ఈరోజు కుటుంబంలోనే ಶತ್ರುಗಳೇ ಎದುರುನು శత్రువులు లేపబడిన ನಾವು ಹೋರಾಡುವಂತ ಅಗತ್ಯತೆ ಇಲ್ಲ. మనం పోరాడవలసిన అవసరం లేదు. ನಾವು ಹೋರಾಡುವ ಬದಲು మనం పోరాడే ನನ್ನ బదులుగా ಕರ್ತನು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. మన ప్రభువే చూసుకుంటాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಯಾವಾಗ ಆ ರೀತಿಯಾಗಿ ಇರ್ತೀವೋ మనం ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో ಕರ್ತನು ಖಂಡಿತವಾಗಿಯೂ ప్రభు ఖచ్చితంగా ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ మన విషయం ಆತನು ಕೇರ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన జాగ్రత్త తీసుకునే దేవుడే. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎందుకు అని అంటే ನಾವು ಆತನಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೇವೆ. మనం ఆయన చేత పిలువబడిన వాళ్ళుగా ಹೇಳಿ, ನಾವು ಆತನಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. చెప్పండి, మనం ఆయన చేత పిలువబడిన వాళ్ళుగా ಹೇಳಿ, ನಾವು ఉన్నాము. ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. మనం పిలువబడి ఉన్నాము. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ఈ లోకంలో ఉన్నప్పుడు ನಾವು ವಿಶೇಷವಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೇವೆ. మనం విశేషంగా పిలువబడిన వారుగా ఉన్నాము. ಆಮೇಲೆ ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಓಕೆ, ನಾವು ಆದಿಕಾಂಡ 22ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మనం ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. ಅಲ್ಲಿ అక్కడ ಅಬ್ರಾಮನು ಇಸಾಕನನ್ನ అబ్రహాము ఇస్సాకును ಮೋರಿಯ ಬೆಟ್ಟಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. మోరియా పర్వతానికి తీసుకొని ಯಾಕೆ వెళ్తున్నాడు. ಮೋರಿಯ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? ఆ మోరే పర్వతానికి ఎందుకు పిలుచుకొని వెళ్తున్నారు? ಯಾರಿಗೆ? ఎందుకు? ಆ? ಬಲಿ ಕೊಡ್ಲಿಕ್ಕಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. బలిని సమర్పించడానికి. ಯಾರನ್ನ ಬಲಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ? ఎవరిని బలి ఇవ్వడానికి? ಈಸಾಕನನ್ನ ಬಲಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. ಅಂದ್ರೆ ಅಬ್ರಾಮನನ್ನ ದೇವರು ಕರೆದ. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. ಯಾರನ್ನ ಕರೆದ್ರು ಮೊದಲು? ఎవరిని పిలిచాడు దేవుడు? ದೇವರು ಯಾರನ್ನ ಕರೆದ್ರು? ಅಬ್ರಾಮನನ್ನ ಕರೆದ. అబ్రహామును పిలిచాడు. ಅಬ್ರಾಮನನ್ನ ಕರೆದಾಗ అబ్రహామును పిలిచినప్పుడు ಅಬ್ರಾಮನ ಆಸ್ತಿ ಉಳ್ಳವನಾಗಿ ಬಂದ. ಕರೆದಾಗ అబ్రహాము ఆస్తి కలిగిన వాడుగా వచ్చాడు. ಏನಿಲ್ಲದವನಾಗಿ ಬಂದ. ఏమి లేని వాడుగానే వచ్చాడు. ನಿಜಾನ ಇಲ್ವಾ? నిజమా లేదా? ಏನಿಲ್ಲದವನಾಗಿ ಬಂದ. ఏమి లేని వాడుగానే వచ్చాడు. ಈ ಅಬ್ರಾಮನಿಗೆ ఈ అబ్రహాము ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿದ. దేవుడు ఆశీర్వదించారు. ಒಂದು ಮಗನನ್ನ ಕೊಟ್ಟ. ఒక కుమారుని అనుగ్రహించారు. ಮಗನನ್ನ ಕೊಟ್ಟ ಮೇಲೆ కుమారుని ఇచ్చిన తర్వాత ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? దేవుడు ఏమంటున్నారు? ಅವನನ್ನ ಮೋರಿಯ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ఆయనను మోరే పర్వతానికి ಅವನನ್ನ ಬಲಿ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ఆయనని బలి అర్పించాలి అని చెప్తున్నాడు. 22ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ఈ 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. ಅಬ್ರಾಮನು ಮತ್ತೆ ಈಸಾಕನು ಇಬ್ಬರು ಪ್ರಯಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అబ్రహాము మరియు ఇస్సాకు ఇద్దరు ప్రయాణిస్తూ ಈಸಾಕನು ఉన్నారు. ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాముతో, అబ్బా. తండ్రి. ಅದೊಂದು ವಾಕ್ಯವು ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ಅವನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన అంటున్నాడు, ಇಗೋ ಬೆಂಕಿಯು ಕಟ್ಟಿಗೆ ಉಂಟು, ఇగో కట్టెలు మరియు నిప్పు ఉంటున్నది, ಆದರೆ ಹೋಮಕ್ಕೆ ಬೇಕಾದ ಕುರಿ ಎಲ್ಲಿ ಎಂದು ಕೇಳಿದಕ್ಕೆ అయితే బలికి కావాల్సిన గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు ಅಬ್ರಾಮನು, అబ్రహాము, ಮಗನೇ, కుమారుడా, ಹೋಮಕ್ಕೆ ಬೇಕಾದಂತ ಕುರಿಯನ್ನ దహన బలికి కావాల్సిన ದೇವರೇ ಒದಗಿಸುವನು ಎಂಬುದಾಗಿ. దేవుడే చూచుకొనును. ದೇವರ ಅಬ್ರಾಮನನ್ನು ಕರೆದ. అయితే దేవుడు అబ్రహామును పిలిచాడు. ಅಬ್ರಾಮನು అబ్రహాము ಯಾರನ್ನ ನಂಬಿದ? ఎవరిని నమ్మి ఉన్నాడు? ಯಾರನ್ನ ನಂಬಿದ್ದಾನೆ? ఎవరిని నమ్మి ఉన్నాడు? ದೇವರನ್ನ ನಂಬಿದ್ದಾನೆ. దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. ಈಗ ఇప్పుడు ಅಬ್ರಾಮನಿಗೆ ದೇವರು ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ?
ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, ಅಬ್ರಹಾముతో దేవుడు ఏమంటున్నారంటే ನಿನ್ನ ಮಗನನ್ನ నీ కుమారుణ్ణి ನೀನು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬಲಿ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు పర్వతం మీద తీసుకొని వెళ్ళి బలిగా సమర్పించాలి అని చెప్తూ ಇಲ್ಲಿ ఉన్నాడు. ಅಬ್ರಾಮನು ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನ, ఈ అబ్రహాము చింతిస్తూ ఉన్నాడా? ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನ. చింతిస్తూ ಅವನು ಏನ್ ఉన్నాడా? ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ಚಿಂತೆ ಮಾಡ್ಲಿಲ್ಲ. చింతించడం లేదు. ಹೆಂಗೆ ಚಿಂತೆ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಅಂತ ఏ ನೋಡುವಾಗ, విధంగా చింతించడం లేదు అని మీరు అడిగినప్పుడు ಮಗನು ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆಗೆ కుమారుడు అడిగే ప్రశ్నకు ತಂದೆ ಕೊಡ್ತಿದ್ದಾನೆ ಉತ್ತರ. తండ్రి ఇస్తున్నాడు జవాబు. ಆ ಬೆಟ್ಟದಲ್ಲಿ ఆ ఒక పర్వతం మీద ದೇವರೇ ಒದಗಿಸುವನು. దేవుడే సమకూర్చుతాడు అని ಹಾಗಾದ್ರೆ అంటున్నాడు. అయితే ಇಸಾಕನನ್ನ ಬಲಿ ಕೊಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఇస్సాకుకు బలి సమర్పించడానికి ముందుగానే ಅಬ್ರಾಮನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇದ್ದಂತ ಚಿಂತೆಯನ್ನ అబ్రహాం మనసులో ఉండబడిన చింతలన్నిటిని ಅಬ್ರಾಮನು అబ్రహాము ಯಾರಿಗೆ ವಹಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದ? ఎవరికి అప్పగించేశాడు? ಕರ್ತನಿಗೆ ವಹಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದ. ప్రభువుకు అప్పగించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಅಂದ್ರೆ అయితే ಅಬ್ರಾಮನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ, అబ్రహాం యొక్క మనసులో ನಮ್ಮಾಗೆ ಅವನು ಮನುಷ್ಯ ಅಲ್ವಾ, మనవలే మనుషుడే కదా, ನೀವು ಮಕ್ಕಳಿಲ್ಲದೆ పిల్లలు లేకుండా ಇದೇ ಒಂದು ಮಗು ಈಗ ತಾನೇ ಸಿಕ್ಕಿದೆ. ఇప్పుడే ఒక కుమారుడు జన్మించి ఉన్నాడు. ಅದನ್ನ ದೇವರೇ ನೀನು ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ, దాన్నే దేవ నువ్వు అడుగుతున్నావే. ಎಲ್ಲ ಚಿಂತೆ ಇದ್ದಿರು. అన్ని చింతలు ఉండే ఉంటాయి. ಆದ್ರೆ ಅವನೇನ್ ಮಾಡ್ದ ಅಂದ್ರೆ, అయితే ఆయన ఏం చేశాడనంటే ಕರೆದ ಆತನ ನಂಬಿಗಸ್ತಾನೆ. పిలిచిన దేవుడు నమ్మదగిన ಅದರ వాడు. ಮೇಲೆ ಅವನ ಭರವಸೆ ಇಟ್ಟ. దాని మీద ఆయన నిబ్బరం కలిగి ಅವನ జీవిస్తాడు. ಚಿಂತೆ ಏನಿತ್ತು ఆయన చింత ఏముందో ಅದನ್ನ ದೇವರ ಮೇಲೆ ಹಾಕಿದ. దాని దేవుని మీద వేసేశాడు. ಹಾಕಿದರ ನಿಮಿತ್ತವಾಗಿ వేసినందువల్ల ಅವನ ಬಾಯಿಂದ ಆ ಮಾತು ಹೊರಟು ಬರ್ತಾ ಇದೆ. ఆయన నోటి నుండి ఆ మాటలు బయలుదేరి మగనే, వస్తున్నాయి. కుమారుడా, ಆ ಬೆಟ್ಟದಲ್ಲಿ ఆ ఒక పర్వతంలో ಕರ್ತನೇ ಒದಗಿಸ್ತಾನೆ ప్రభువే ಎಂಬುದಾಗಿ. సమకూర్చుతాడు అని అంటున్నాడు. ಅಂದ್ರೆ ಆ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, అంటే ఆ పర్వతంలో అని మనం అన్నప్పుడు ಯಾವ ಬೆಟ್ಟ? ఏ పర్వతమో? ಮೋರಿಯ ಬೆಟ್ಟ. మోరియా పర్వతం. ಹಾಗೆಯೇ అదే విధంగా ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ కల్వారి ನಮ್ಮ శిలువ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು మన ప్రభువైన యేసయ్య ಆ ಬೆಟ್ಟದಲ್ಲಿ ఆ పర్వతం మీద ನಮಗೆ ಬೇಕಾದದ್ದೆಲ್ಲವನ್ನ మనకు కావాల్సిన ಆತನು ಒದಗಿಸಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన సమకూర్చి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಬ್ರಾಮನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, అబ్రహాం అంటున్నాడు ಅಲ್ಲಿ అక్కడ ನಮಗಾಗಿ ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ಏಷಾಯನ ಬರೆದ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 25ರಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. యెషయా రాసిన ప్రవక్త గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ಅಲ್ಲಿ ಏಷಾಯನ ಬರೀತಾನೆ, అక్కడ యెషయా రాస్తూ ఉన్నాడు. ಆ ಪರ್ವತದಲ್ಲಿ ఆ పర్వతంలో ಕರ್ತನು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ప్రభు మన కొరకు ಮೃಷ್ಟಾನ್ನವನ್ನ, దృష్టాన్నము, ದ್ರಾಕ್ಷಾರಸವನ್ನ ద్రాక్షారసాన్ని ಆತನು ಅಲ್ಲಿ ಸಿದ್ಧ ఆయన ಮಾಡಿಟ್ಟಿದ್ದಾನೆ. అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ಆ ಪರ್ವತದಲ್ಲಿ, ఆ పర్వతంలో, ಯಾವ ಪರ್ವತದಲ್ಲಿ? ఏ పర్వతంలో? ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆ ಎಂಬ ಪರ್ವತದಲ್ಲಿ కల్వారి శిలువ అనే పర్వతంలో ನಿನಗೋಸ್ಕರವಾಗಿ ಬೇಕಾಗಿರುವಂತ నీ కొరకు కావలసిన ಮೃಷ್ಟಾನ್ನವನ್ನ మృష్టాన్నము ಆತನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ. ఆయన ಸಿದ್ಧಪಡಿಸಿ ಮೃಷ್ಟಾನ್ನ ఉన్నాడు. ಅಂತ ಹೇಳುವಾಗ మృష్టాన్నం అని ಇವತ್ತು అంటే ಯಾವುದಕ್ಕಾಗಿ ಚಿಂತಿಸ್ತಾ ಇದೆಯೋ ఈ రోజు దేని ಆ కొరకు ಎಲ್ಲ చింతిస్తున్నావు? ಕಾರ್ಯಗಳನ್ನ వాటన్ని ಆತನು కార్యಗಳನ್ನು ನೆರವೇರಿಸುವಂತ ಒಂದೇ ಸ್ಥಳ ఆయన ಯಾವುದು? నెరవేర్చే ఒకే ఒక ಅದೇ స్థలం ಆ అంటే ಪರ್ವತ, అదే ఆ ಅದೇ ಆ పర్వతం, ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆ. అదే ఆ కల్వారి శిలువ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ಎಲ್ಲವನ್ನ ಅಲ್ಲಿ ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన అన్నిటినీ అక్కడ ಆ సిద్ధపరిచి ಪರ್ವತದಲ್ಲಿ ఉన్నాడు. ಆ పర్వతం ಕಣ್ಣೀರು ಇಲ್ಲ. కన్నీళ్లు ಇಲ್ಲಿ లేవు. ಅಬ್ರಾಮನು ఇక్కడ అబ్రహాము ಈಗ ಬಲಿ ಕೊಡ್ಬೇಕಾಗಿತ್ತು ಮಗನನ್ನ. ఇప్పుడు బలి సమర్పించవలసి ఉంది. కుమారుణ్ణి, ಮಗನನ್ನ ಬಲಿ ಕೊಡ್ಬೇಕಾಗಿತ್ತು. కుమారుని బలిగా సమర్పించవలసి ఉండేది. ನಾವಾಗಿದ್ರೆ మనం ఆ విధంగా ఉండి ఉంటే ಹೋಗೋ ದಾರಿಯಲ್ಲೆಲ್ಲ ಅಳ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. పోయే మార్గం అంతా కూడా మనం ఏడుస్తూ వెళ్ళేవారం. ಇವತ್ತು ನನಗೆ ಆಗಿರ್ಬೋದು, ఈ రోజు నాకే అయిండొచ్చు. ಅನಕರನ್ನ ಬಲಿ ಕೊಡು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ರೆ అనోకును బలి ఇవ్వు అని అనింటే ಇಲ್ಲಿಂದ ನಾನು ಆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗೋ ಅಷ್ಟಿಗೆ ఇక్కడ నుంచి ఆ పర్వతానికి వెళ్ళేలోగానే ಅಳ್ತಾ ಅಳ್ತಾ ಸುಸ್ತೇ ಆಗ್ಬಿಡ್ತಿದೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ఏడుస్తూ ఏడుస్తూ నేను సుస్తైపోయేదాన్ని. ಆದ್ರೆ అయితే ಇಲ್ಲಿ ಅಬ್ರಾಮನ್ ಏನಂತಂದ್ರೆ, ఇక్కడ అబ్రహాం ఏమనంటే ಅವನು ఆయన ದುಃಖ ಇದ್ದಿರ್ಬೋದು, దుఃఖం ఉండి ఉండొచ్చు. ಆದ್ರೆ ಭರವಸೆ ಯಾರ ಮೇಲೆ ಇದೆ? అయితే నిబ్బరం ఎవరి మీద ఉంచాడు? ದೇವರ ಮೇಲೆ. దేవుని మీద ఉంచాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅವನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఆయన ಆ అంటున్నాడు ಬೆಟ್ಟದಲ್ಲಿ ఆ ఒక పర్వతంలో ಕರ್ತನು ಒದಗಿಸುವನು. ప్రభు సమకూర్చిన అంటే దేవుడే ఏంటంటే, అంటే అర్థం ఏమంటే ಇವತ್ತು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ದುಃಖ ಇದೆ. ఈ రోజు నా హృదయంలో దుఃఖం ఉంది. ಬಟ್ ಆ ಪರ್ವತಕ್ಕೆ ಹೋಗುವಾಗ అయితే ఆ పర్వతానికి వెళ్ళినప్పుడు ಆ ಪರ್ವತದಲ್ಲಿ ఆ పర్వతంలో ನನಗೆ ದುಃಖ ಅನ್ನುವಂಥದ್ದು నాకు ಇರುವುದಿಲ್ಲ. దుఃఖం అనేది ఉండదు. ಅಲ್ಲಿ ಕಳವಳ ಅನ್ನುವಂಥದ್ದು ಇರುವುದಿಲ್ಲ. కలవరం అనేది అక్కడ నాకు ఒకసారి ఉండదు. ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದೋಣ. ఒకసారి వాక్య భాగం చదువుదాము. ಯೆಶಾಯ 25:9 ವಚನ. యెషయా 25:9. 7 ಮತ್ತೆ 8. ಇದಲ್ಲದೆ ಸೇನಾಧೀಶನಾದ ಯೆಹೋವನು ಈ ಪರ್ವತದಲ್ಲಿ ಸಕಲ ಜನಾಂಗಗಳಿಗೂ ಸಾರವತ್ತಾದ ಮೃಷ್ಟಾನ್ನದಿಂದಲೂ ಮಡಿಗಟ್ಟಿನ ಮೇಲೆ ಶೋಧಿಸಿದ ದ್ರಾಕ್ಷರಸದಿಂದಲೂ ಕೂಡಿದ ಔತಣವನ್ನು ಅಣಿ ಮಾಡುವನು ಮತ್ತು ಸಮಸ್ತ ಜನಾಂಗಗಳನ್ನು ಮುಚ್ಚಿರುವ ಮುಸುಕನ್ನು ಸಕಲ ದೇಶದ ಮೇಲೆ ಹಾಕಿರುವ ತೆರೆಯನ್ನು ಇದೇ ಪರ್ವತದಲ್ಲಿ ನಾಶ ಮಾಡುವನು. ಮರಣವನ್ನು ಶಾಶ್ವತವಾಗಿ ನಿರ್ಮಾಣ ಮಾಡುವನು. ಕರ್ತನಾದ ಯೆಹೋವನು ಎಲ್ಲರ ಮುಖದಲ್ಲಿರುವ ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸಿಬಿಡುವನು. ತನ್ನ ಪ್ರಜೆಯ ಅವಮಾನವನ್ನು ಭೂಮಂಡಲದಿಂದಲೇ ತೊಲಗಿಸುವನು ಎಂಬುದೇ.
ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగలు గల కవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ಇದೇ ಪರ್ವತದಲ್ಲಿ ఇదే పర్వతం మీద ಕರ್ತನು ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸಿ ಬಿಡುವುದೇ ప్రభు కన్నీళ్ళన్నిటిని ಅಂದ್ರೆ తుడిచివేయును. ಅಬ್ರಾಮನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ, అయితే అబ్రహాము యొక్క ಅವನ మనసులో, ಹೃದಯದಲ್ಲಿ ఆయన హృదయంలో ಕಣ್ಣೀರಿದೆ. కన్నీళ్లు ఉన్నాయి. ಆದ್ರೆ ಅವನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, అయితే ఆయన ಆ అంటున్నాడు, ಪರ್ವತದಲ್ಲಿ ఆ పర్వతంలో ಯೆಹೋವನು ಒದಗಿಸುವನು. యెహోవా సమకూర్చుతాడు. ದೇವರು అయితే దేవుడు ನಮಗೆ ಬೇಕಾದದನ್ನ మనకు కావలసిన ಆ వాటిని ಪರ್ವತದಲ್ಲಿ ಸಿದ್ಧ ఆ ಮಾಡಿದ್ದಾನೆ. పర్వతంలో ನಾನು ಆ సిద్ధపరచుకున్నాడు. ಪರ್ವತಕ್ಕೆ ಹೋಗುವಾಗ నేను ఆ పర్వతానికి ನನ್ನಲ್ಲಿ వెళ్ళినప్పుడు ಕಣ್ಣೀರು ಇರುವುದಿಲ್ಲ. నాకు కన్నీళ్ళు అనేవి ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾವಾಗ ఎప్పుడైతే ನೀವು ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯನ್ನ ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ತೀರೋ, నేను కల్వారి సిలువను ఆశ్రయిస్తాను, ಯಾವಾಗ ಆತನ ರೆಕ್ಕೆಯ ಕೆಳಗೆ ನೀವು ಬರ್ತೀರೋ, ఎప్పుడైతే ఆయన రెక్కల నీడకు మీరు వస్తారు, ಆಗ అప్పుడు ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ఈ యొక్క జీవితంలో ಕಣ್ಣೀರು ಅನ್ನುವಂಥದ್ದು ಇರುವುದಿಲ್ಲ. కన్నీళ్ళు అనేవి ఉండవు. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎందుకు అనంటే, ಆ ಬೆಟ್ಟದಲ್ಲಿ ఆ ఒక పర్వతంలో ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ಕಣ್ಣೀರನ್ನು ಆತನು ಒರೆಸಿದ್ದಾನೆ. కన్నీళ్ళను ఆయన తుడిచి వేసి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕೆ ಅಬ್ರಾಹ್ಮನಿಗೆ ಕರ್ತನ ಈ ರೀತಿಯಾದಂತಹ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಟ್ಟ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, ఎందుకు ప్రభు ఈ విధమైన ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చాడని మనం చూసినప్పుడు, ಅಬ್ರಹಾಮನು అబ్రహాము ದೇವರಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా ఉన్నాడు. ಅಂದ್ರೆ ನಾವು ಯಾರು ಅಂತ ನೋಡುವಾಗ అయితే మనం ఎవరు అని ನಾವು చూసినప్పుడు, ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಯಾಗಿದ್ದೇವೆ. మనం అబ్రహాము యొక్క సంతతి అయి ఆమె ఉన్నాము. నేను చెప్పండి, ಹೇಳಿ, ನಾನು ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಯಾಗಿದ್ದೇನೆ. అబ్రహాము సంతతి అయి ఉన్నాను. ನಾನು ಅಬ್ರಹಾಮನ నేను ಸಂತತಿಯಾಗಿದ್ದೇನೆ. అబ్రహాము సంతతి అయి ఉన్నాను. ನೋಡ್ರಿ, చూడండి, ಅಬ್ರಾಮನು అబ్రహాము ನೀತಿವಂತನಾಗಿದ್ದ. నీతిమంతుడుగా ఉన్నాడు. ದೇವರು ಅಬ್ರಾಮನನ್ನ ಕರೆದಾಗ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, దేవుడు ఏం చేస్తున్నారంటే, ಅವನಿಗೆ ಬೇಕಾದದನ್ನ ಒದಗಿಸಿಕೊಟ್ಟ. ఆయన కావలసిన దానిని ఆయన సమకూర్చి ఇస్తున్నాడు. ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ అది మాత్రమే కాకుండా ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, దేవుడు ఏం చేస్తున్నారంటే, ಅಬ್ರಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తముగా ಈಸಾಕನನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇస్సాకును కూడా దీవిస్తూ ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಸಾಕನನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮನ್ನ ದೇವರು ಕರೆದಿದ್ದ. అయితే దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. ಕರೆದಿದ್ದಾರಾ ಇಲ್ವಾ? పిలిచాడా లేదా? ಕರೆದಿರೋರು ನಿಶ್ಚಯವಾಗಿದ್ದೀರಾ? ఆమేన్. ದೃಢವಾಗಿ ನಂಬ್ತೀರಾ? దృఢంగా మీరు నమ్ముతున్నారా ಕರೆದಿದ್ದಾರೆ ದೇವರು ಅಂತ? దేవుడు పిలిచి ఉన్నాడు అని? ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೋ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೋ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೋ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಬ್ಬರು ನನಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಶ್ನೆಯನ್ನ ಕೇಳಿದ್ರು. ఒకరు నాకు ఈ విధంగా ప్రశ్నించారు, ನಿಮ್ಗೆ 2 ಮಕ್ಕಳು ಇದ್ದಾರಲ್ಲ, మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ಎಷ್ಟು ವಯಸ್ಸು ಅಂತ ಕೇಳಿದ್ರು. ఎంత వయసు అని అడిగాను. ನಾನದೇ 25 ವರ್ಷ, ಮಗಳಿಗೆ 21 ವರ್ಷ ಅಂತ ಹೇಳಿ. నేను అన్నాను, కుమారునికి 25 సంవత్సరాలు, కుమార్తెకు 21 సంవత్సరము అని చెప్పాను. ಓ, ಹಾಗಾದ್ರೆ ನೀನ್ ಬೇಗ ಅತ್ತೆ ಆಗ್ತೀಯಾ ಅಂತಂದ್ರು. ఓ, నువ్వు వెంటనే అత్త అవుతావు అని అన్నారు. ಹಾಗಾಗಿ ನಾನಂದ್ರೆ ನಾನು ಸಂತೋಷವಾಗಿ ನಗಾಡಿದೆ. నేను సంతోషంతో నవ్వాను. ಅದಾದ ಮೇಲೆ ಅವ್ರು ಹೇಳಿದ್ರು, అదైన తర్వాత వాళ్ళు అన్నారు, ದಿನಗಳು ಬಹಳ ಹತ್ರ ಇದೆ, రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి, ಮತ್ತೆ ವಿವಾಹಕ್ಕೆಲ್ಲ ಹಣ ಹಣ ಆಗ್ಲೇ ಇಟ್ಟಿದೀಯಾ ನೀನು ಅಂತ ಕೇಳಿದ್ರು. వివాహానికంతా నువ్వు అప్పుడే డబ్బులన్నీ ఉంచి ఉన్నావా అని ಮಕ್ಕಳ అడిగారు. ಮದ್ವೆಗೆ ఏం ಮಾಡ್ತೀಯಾ, పిల్లల వివాహానికి నువ్వు ఏం చేస్తావు అని అన్నారు. ಆ ರೀತಿಯಾಗಿ ಕೇಳಿದ್ರು. ఆ విధంగా అన్నారు. ಅದಕ್ಕೆ అందుకు ನಾನು ಹೇಳಿದಂತ ಆನ್ಸರ್, నేను చెప్పినటువంటి ನನ್ನನ್ನು ಕರೆದ ನಂಬಿಗಸ್ತನು, నన్ను పిలిచిన దేవుడు ಆತನು నమ్మదగినవాడు. ಎಲ್ಲವನ್ನ ಆತನು ಮಾಡಿ ಮುಗಿಸ್ತಾನೆ. ఆయన ప్రతి ఒక్క దాన్ని చేసి ముగిస్తారు. ನಾನು ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದ್ದು, నేను ఒకే మాట చెప్పాను, ನಮಗೆ ಇರ್ಲಿಕ್ಕೂ ಸಹ ಸರಿಯಾದ ಒಂದು ಮನೆ ವ್ಯವಸ್ಥೆನೇ ಇರ್ಲಿಲ್ಲ. మనం ఉండడానికి కూడా సరైన ఒక ఇంటి వ్యవస్థ కూడా లేదు. 15 ವರ್ಷ ಬಾತ್ರೂಮ್ ಇಲ್ಲದೆ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸಿದ್ವಿ. 15 సంవత్సరాలు బాత్రూమ్ లేని ఇంట్లోనే మేము జీవించాము. ಆದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ అయితే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ಒಂದು ಒಳ್ಳೆ ಸುಂದರವಾದ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ವಾಸವಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు ఒక అందమైన ఇంట్లో మేము నివసించే విధంగా ಅದನ್ನು చేసి ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ఉన్నారు. ಅಂತಂದ್ರೆ దాన్ని ఇచ్చి ఉన్నారు అని ಇದನ್ನ ಸಹ ಆತನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನು ಶಕ್ತನಾಗಿಲ್ಲ. దీన్ని కూడా ఆయన చేయడానికి శక్తిమంతుడై ಆಮೇಲೆ ఉన్నారు. ಒಂದು ಮಾತನ್ನ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ నేను ఒక మాటను చెప్తాను మీకు
నీకు అని చెప్పి ಕುಮಾರನನ್ನೇ ಕೊಟ್ಟ ಮೇಲೆ కుమారుణ్ణే ఇచ్చిన తర్వాత ನಮಗೋಸ್ಕರ ಯೇಸುವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ మా ಅಂತಂದ್ರೆ కొరకు యేసయ్యనే ఇచ్చి ఉన్నారు ನಮಗೆ అంటే ಬೇಕಾದದನ್ನ ಆತನು ಕೊಡೋದಿಲ್ವಾ? మనకు కావలసిన వాటన్నిటిని ఆయన ఇవ్వలేడా? హల్లెలూయా. హల్లెలూయా. ಅದನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಅದನ್ನು ಶಕ್ತನಾಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే ఆయన ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. ಆಮೆನ್ ಹೇಳ್ರಿ. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ಇವತ್ತು అయితే ఈ రోజు ನಾನು ಯಾಕೆ ಈ ಮಾತನ್ನ ಹೇಳ್ತಿದ್ದೇನೆ నేను ಅಂದ್ರೆ ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, ನಮ್ಮ ಮುಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಭವಿಷ್ಯನೇ ಇದೆ. మన ముందు గొప్ప భవిష్యత్తు ఉంది. ದೊಡ್ಡ ಭವಿಷ್ಯ ಇದೆ. గొప్ప భవిష్యత్తు ಅದು ఉంది. ಸವಾಲಾಗಿ ನಿಂತಿದೆ. అది సవాల్ వేసి నిలబడి ಈಗ ఉంటుంది. ಬಾಬು ಇದ್ದಾನೆ, బాబు ఉన్నాడు. ಅವನಿಗೂ ಒಂದು ದೊಡ್ಡ ಸವಾಲಿದೆ. ఆయనకు ఒక గొప్ప సవాల్ ఉంటుంది. ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಸವಾಲಿದೆ. అందరికీ ఒక సవాల్ అనేది ఉంది. ಏನು? ఏమి? ದೊಡ್ಡ ಫ್ಯೂಚರ್. గొప్ప ఫ్యూచర్. ಇದನ್ನ ಹೇಗ್ ನಾವು ಫೇಸ್ ಮಾಡ್ತೇವೆ దీన్ని మనం ఏ విధంగా నిర్వహిస్తాము అని ಆದ್ರೆ అయితే ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ఒకటి తెలుసుకోవాలి, ನಮ್ಮನ್ನ ಕರೆದಾತನು ಯಾರು ಎಂಬುದಾಗಿ. మనల్ని పిలిచిన వారు ఎవరు అనేది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಬ್ರಾಮನು అబ్రహాము ನಂಬಿದ. నమ్మి ఉన్నాడు. ಏನಂತ ನಂಬಿದ ಅಂದ್ರೆ ఏమని నమ్మాడు ನನ್ನನ್ನ అంటే, ಕರೆದಾತನು నన్ను పిలిచిన వాడు ಎಲ್ಲವನ್ನ ನೋಡಿಕೊಳ್ಳುವನು. అన్నిటినీ చూసుకుంటాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ಎಲ್ಲವನ್ನ ನೋಡಿಕೊಳ್ಳುವನು. అన్నిటినీ చూసుకుంటాడు ఆయన. ಹಾಗಾಗಿ అందుని బట్టి ಅದು ದೃಢವಾಗಿ ನಂಬ್ತಾ ಇದ್ದ. ఆయన దృఢంగా నమ్ముతూ ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಫಾದರ್ ಬರಕಮೆನ್ಸ್ ಅವರು ಬರ್ದಿರೋ అందుకే ఫాదర్ బర్కమెన్స్ గారు రాసిన పాట, ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೂ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದಾನಮ್ಮ, దానమ్మ, ಯಾಕೆ ಮಗಳ ಮದ್ವೆ ಹೆಂಗ್ ಮಾಡ್ತೀಯ ನೀನು ఏ విధంగా బిడ్డ పెళ్లి చేస్తావు ಅಂತ ಕೇಳಿದ್ರೆ అని అడిగితే ದಾನಮ್ಮ ಆನ್ಸರ್ ಮಾಡ್ಬೇಕು. దానమ్మ ఆన్సర్ చేయాలి. ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೂ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಾಬುದ ಆನ್ಸರ್ ಅದೇ. ಹೆಂಗಪ್ಪ ಅಕ್ಕ ಅಂದ್ರೆ ಇಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಹೆಂಗಪ್ಪ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತೀಯಾ, ಹೆಂಗಪ್ಪ ಮದುವೆ ಮಾಡ್ತೀಯಾ ಅಂದ್ರೆ ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೂ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೆಂಗೋ ಮಾಡ್ಬಿಡೋಣ ಬಿಡು, ఏ విధంగానో చేసేద్దాంలే, ಹೆಂಗೋ ಮಾಡ್ತೇನೆ. ఏ విధంగానో చేస్తాం, ಹೆಂಗ್ ಮಾಡ್ತೀಯಾ? ఏ విధంగా చేస్తాం. ಅದರದರ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಉತ್ತಮವಾಗಿ ಮಾಡುವವರೇ. ಅದರದರ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಉತ್ತಮವಾಗಿ ಮಾಡುವವರೇ. యేసయ్య, యేసయ్య, ನನ್ನ ಕರ್ತನು ನೀನೇ ಅಯ್ಯಾ. 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 ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನ ನೋಡಿಕೊಳ್ಳುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. ఆయన చూసుకునే దేవుడై ಅದರದರ ಕಾಲದಲ್ಲಿ దాని సమయం ಪ್ರತಿಯೊಂದನ್ನ ప్రతి ఒక్క దాన్ని ಸರಿಯಾಗಿ ಮಾಡಿ ಮುಗಿಸುವ ಆತನಾಗಿ సరిగా ఆయన చేసి ముగించే దేవుడు అవుతున్నాడు. ಕ್ರಮವಾಗಿ ಮಾಡ್ತಾನೆ. క్రమంగా ఆయన చేస్తారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವೆಲ್ಲರೂ ಇರ್ತೀರಾ. మీరందరూ ఉంటారు. ನಮ್ಮ ಅನೋಕ ಎಲೆನ್ ಮದುವೆನ మానవుడు ఎలేని వివాహాన్ని ಕ್ರಮವಾಗಿ క్రమముగా ಅದರದರ ಕಾಲದಲ್ಲಿ దాని ಆತನ సమయం ಮಾಡಿ ಮುಗಿಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. చేసి ముగించే దేవుడు ನಾನ್ అవుతున్నాడు. ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ఏం చేస్తానని ಸೇವಕರು చెప్పలేదు. ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. సేవకులు చేస్తారని ನನ್ನ ಕರ್ತನು చెప్పడం. ಮಾಡಿ ಮುಗಿಸುವ నా ಆತನಾಗಿದ್ದಾನೆ. ప్రభు చేసి ముగించే దేవుడు ನನ್ನನ್ನ అవుతున్నాడు. ಕರೆದಾತನು నన్ను పిలిచిన ಯೆಹೋವನೇ ಆಗಿದ್ದಾನೆ. యెహోవాయే అంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಬ್ರಾಮನನ್ನ ಕರ್ತನು ಕರೆದ. అబ్రహామును ప్రభు ಈಗ పిలిచాడు. ನನ್ನನ್ನ ಸೇವಕರನ್ನ ಕರ್ತನು ಕರೆದ. ఇప్పుడు నన్ను సేవకులను ప్రభు పిలిచాడు. ದೇವರು ಏನ್ ಮಾಡಿದ? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ಅಬ್ರಹಾಮನನ್ನ ಕರೆದ. అబ్రహామును పిలిచాడు. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, వాక్యం అంటుంది, ಅಬ್ರಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తం ದೇವರು ಈಸಾಕನನ್ನ ಆಶೀರ್ವಾದ దేవుడు ಮಾಡಿ. ఇస్సాకును ఆశీర్వదించారు. ಹಾಗಾದ್ರೆ అయితే ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನ ದೇವರು ಕರೆದಿದ್ದಾನೆ. ఈ రోజు దేవుడు మిమ్మల్ని పిలిచి ನಿಮ್ಮ ఉన్నాడు. ನಿಮಿತ್ತವಾಗಿ మీ నిమిత్తం ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿಕ್ಕೆ ಆತನು ಶಕ್ತಿಗೆ ಉಳ್ಳನಾಗಿದ್ದಾನೆ. మీ పిల్లలను ఆయన దీవించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ಅಬ್ರಾಮನನ್ನ ಕರೆದ. అబ్రహామును పిలిచాడు. ಈಸಾಕನನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಅಂದ್ರೆ అయితే ಅಬ್ರಾಮನ ನಿಮಿತ್ತ అబ్రహాము నిమిత్తం ಈಸಾಕನ ಜೀವಿತದಲ್ಲಿ ఇస్సాకు యొక్క జీవితం ಬರಗಾಲ ಅನ್ನುವಂಥದ್ದೇ ಇರಲಿಲ್ಲ. క్షామకాలం అనేదే లేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇನ್ನೊಂದು
ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗಂತ ಹೇಳ್ತೇನೆ. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. ಅಬ್ರಹಾಮನನ್ನ ದೇವರು ಕರೆದ. అబ్రహాము దేవుడు పిలిచాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಬಹಳಷ್ಟು ಸ್ಟ್ರಗಲ್ ಇತ್ತು. అబ్రహాంకు చాలా కష్టములు ఉండేవి. ಅಬ್ರಹಾಂ ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟ. అబ్రహాం చాలా కష్టపడ్డాడు. ಕಷ್ಟಪಟ್ಟು ಅವನು ಏನ್ ಮಾಡಿದ, ದೇವರೊಂದಿಗೆ ನಡೆದ. కష్టపడి దేవుడితో ఆయన నడిచాడు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు అనంటే ಲೋಟನ್ನು ಮೋಸ ಮಾಡಿದ. లోతు మోసం చేశాడు. ಅವನನ್ನ ಅಬ್ರಹಾಮನ್ ನಂಬಿದ. అబ్రహాము ఆయన నమ్మాడు. ಲೋಟನ್ ನಂಬಿದ. లోతు నమ్మాడు. ಲೋಟನ್ ಮೋಸ ಮಾಡಿದ. లోతు మోసం చేశాడు. ಏನೋ ನನ್ನ ಜೊತೆಲಿ ಇರ್ತಾನೆ ಅನ್ಕೊಂಡ. ఏమో నాతో పాటు ఉంటాడు ఆయన ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟ. ఆయన విడిచి వెళ్ళిపోయాడు. ಆದ್ರೆ అయితే ಅಬ್ರಹಾಮನ ಇದ್ದಂತ ಪ್ರದೇಶದಲ್ಲಿಯೂ అబ్రహాము ఉన్న ప్రాంతంలో ಬರಗಾಲ ಬಂತು. కరువు కాలం అనేది ಬರಗಾಲ వచ్చింది. ಬಂದಾಗ కరువు కాలం ಆ ದೇಶವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ఆ దేశమునే విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿಯೂ ಸಹ అన్ని విధాల ಅಬ್ರಹಾಮನು అబ్రహాము ಶತ್ರುಗಳನ್ನ ಎದುರಿಸಿ ನಿಂತ. శత్రువులను ఎదిరించి నిలబడినాడు. ಅಬ್ರಹಾಮನ ಲೈಫ್ అబ్రహాము ಬಹಳ జీవితం ಕಷ್ಟಕರವಾಗಿತ್ತು. చాలా కష్టకరంగా ಅದು ఉంది. ಇಸಾಕನಿಗೆ ಆಗಲ್ಲ. అయితే ఇస్సాకుకు ఆ విధంగా కాదు. ಇಸಾಕನಿಗೆ ದೇವರು ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ಇಸಾಕನೇ, ఇస్సాకు ಈ ದೇಶದಲ್ಲಿ ಬರಗಾಲ ఈ ಇರ್ಬೋದಪ್ಪ. దేశంలో కరువు కాలం ఉండొచ్చయ్యా. ಆದರೆ అయితే ನಾನು ಯಾರು ಗೊತ್ತಾ, నేనెవరు తెలుసా? ನಿನ್ನ ತಂದೆ ಆರಾಧಿಸುವಂತ ದೇವರು. ఆమె నీ తండ్రి ఆరాధించే దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ನಿನ್ನ ತಂದೆ ನಿಮಿತ್ತವಾಗಿ నీ తండ్రి నిమిత్తముగా ನೀನು ಈ ಬರಗಾಲ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇದ್ರೂ ಸರಿ, క్షామకాల పరిస్థితిలో ಇದೇ ఉన్నా కూడా, ಬರಗಾಲ ಪ್ರದೇಶದಲ್ಲಿ ఈ క్షామకాల ನಾನು ನಿನ್ನನ್ನು పరిస్థితిలోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಲ್ಲಿರುವಂತ ఇక్కడ ತಂದೆ ఉండబడిన ತಾಯಿಗಳಿಗೆ ಹೇಳುವಂತ తల్లిదండ్రులకు ಮಾತು, చెప్పేటువంటి మాట, ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳುವಂತ ಮಾತೇನಂತ, పిల్లలకు చెప్పేటువంటి మాట ఏమంటే, ನೀವು ಇವತ್ತು ಮಕ್ಕಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. మీరు ఇప్పుడు పిల్లల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಕರೆದಿದ್ದಾರೆ. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. ಖಂಡಿತವಾಗಿ ಹೇಳ್ತೇನೆ, ఖచ్చితంగా చెప్తున్నాను, ನಿಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ మీ నిమిత్తము ದೇವರು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾರೆ. దేవుడు మీ పిల్లలను ಇವತ್ತು ఆశీర్వదిస్తాడు. ನೀವೇನ್ ಬರಗಾಲ ನೋಡ್ತಾ ఈ ಇದ್ದೀರೋ రోజు మీ కరువు కాలం ఏమైతే ಅದನ್ನ ನಿಮ್ಮ చూస్తున్నారు ಮಕ್ಕಳು ನೋಡುವುದಿಲ್ಲ. దాన్ని మీ పిల్లలు చూడరు. ಅದನ್ನ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ನೋಡುವುದಿಲ್ಲ. దాన్ని మీ పిల్లలు చూడరు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు అని ಅವರು ಇರುವಂತ ಪ್ರದೇಶದಲ್ಲಿ వారు ఉండబడిన స్థలం ಬರಗಾಲ ಇದ್ರೂ కరువు కాలం ఉన్నా ಅವರು వారు ಬೀಜವನ್ನ ಬಿತ್ತುವಾಗ విత్తనములు 100% ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ఆమె నూరంతలుగా పంటలు కోస్తారు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರು ನನಗೆ ಇಲ್ಲಿ ಉಳಿತಾಗ ಕೊಟ್ಟಂತ ಮಾತದು. దేవుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ మాటను ఇచ్చారు. ದೇವರು ಹೇಳಿದಂತ ಮಾತು, దేవుడు చెప్పినటువంటి మాట, ನೀವು ಬಹಳ ಕಷ್ಟದಿಂದ ಸೇವೆಯನ್ನ ಮುಂದೆ ಸಾಗಿಸ್ತಾ మీరు ಇದ್ದೀರಾ. చాలా కష్టంతో పరిచయను ముందు ಆದ್ರೆ కొనసాగిస్తున్నారు. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ అయితే మునుపు వచ్చే ನಿಮ್ಮ రోజుల్లో ಮಕ್ಕಳು మీ పిల్లలు ಇಸಾಕನ ಹಾಗೆ ఇస్సాకు వలె ఆమె 100% ಬೆಳೆಯನ್ನು ಕೊಯ್ಲಿಕ್ಕೆ నూరంతలుగా ఫలములు వారు కోసేవారుగా ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದಾವೀದನು దావీదు ನೋಡುವಾಗ చూసినప్పుడు ಬಹಳಷ್ಟು ಹೋರಾಟ. చాలా పోరాటములు. ದಾವೀದನು ಹೋರಾಡಿದ. దావీదు పోరాడాడు. ಆದ್ರೆ ಸೊಲೊಮೋನನು అయితే సొలొమోను ಹೇಗೆ ಇದ್ದ, ఏ విధంగా ఉన్నాడు? ಅವನು ఆయన ಅರಮನೆಯಲ್ಲಿ ఆ రాజ్య భవనంలో ರಾಜಭೋಗದಿಂದ ಜೀವಿಸಿ. రాజభోగముతో ఆయన జీవించాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಪ್ಪ ಕಷ್ಟಪಟ್ಟ, తండ్రి ಮಗ కష్టపడ్డాడు, ಸುಖವಾಗಿ ಇದ್ದ. కుమారుడు సుఖంగానే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಇವತ್ತು ఈ రోజు ತಂದೆ ತಾಯಿಗಳಾದ ನೀವು తల్లిదండ్రులైన మీరు ಕಷ್ಟಪಡ್ತಾ ಇರ್ಬೋದು, కష్టపడుతూ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರವಾಗಿ. పిల్లల కొరకు అని ಅಯ್ಯೋ ನಾವು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇವಲ್ಲ, అయ్యో, మేము కష్టపడుతూ ఉన్నామే, ನಾವು ಹೋಗ್ಮೇಲೆ మేము వెళ్ళిన ನನ್ನ తర్వాత ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯ ಹೇಗಿರುತ್ತೆ ఆ ಅಂತ. పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ಕಷ್ಟ ఉంటుంది? ಅನ್ನೋದು ನಿನಗೆ ಮಾತ್ರ. కష్టం అనేది నీకు ಆದ್ರೆ మటుకే. ನಿನ್ನ ಮಕ್ಕಳು అయితే నీ పిల్లలు ಇವತ್ತು ನೀನ್ ಮಾಡ್ತಿದ್ಯಾ ಪ್ರಾರ್ಥನೆ, నువ్వు ఏం చేస్తున్నావు? ಆ ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆ ನಿಮಿತ್ತವಾಗಿ ఆ ప్రార్థన నిమిత్తం ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ వారేం చేస్తారు? ಅನೇಕ ವರ್ಷಗಳ ಕಾಲ చాలా వర్షముల ಕೂತು పాటు ತಿನ್ನುವಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ఆమె కూర్చొని తినే ಆತನು విధంగా ಅವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ఆయన వారిని ಮಾಡ್ತಾನೆ. ఆశీర్వదించే దేవుడే ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. హల్లెలూయా. ದಾವೀದನಿಗೆ ಶತ್ರುಗಳಿದ್ರು, దావీదుకు శత్రువులు ఉన్నారు. ಆದ್ರೆ ಸೊಲೊಮೋನನ ಬರುವಾಗ అయితే సొలొమోను వచ్చినప్పుడు ಅವರಿಗೆ ಶತ್ರುಗಳೇ ಇರಲಿಲ್ಲ. ఆమేన్. వాళ్ళకి శత్రువులే లేరు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ఈ రోజు ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ, మాకు విరుద్ధంగా, ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ మా కుటుంబానికి ಶತ್ರುಗಳು ಎದ್ದೇಳಿದ್ದಾರೆ. శత్రువులు లేపబడి ఉన్నారు. ಅನೇಕ ಅವಮಾನಗಳನ್ನು ನಾವು ಪಟ್ಟಿದ್ದೇವೆ. చాలా అవమానం పొంది ఉన్నాము. ಆದ್ರೆ ಮುಂದಿನ ಜನರೇಷನ್ ಅಲ್ಲಿ అయితే మునుపు వచ్చే జనరేషన్ ನಮ್ಮ ಮಕ್ಕಳು మా పిల్లలు ಅವಮಾನವನ್ನು ಹೊಂದುವುದಿಲ್ಲ. అవమానాలు పొందరు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎందుకు అనంటే ಕರ್ತನು ప్రభువు ಯಾರ ನಿಮಿತ್ತವಾಗಿ ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ఎవరి నిమిత్తం ఆశీర్వదిస్తున్నాడు? ಕರೆದಿದ್ದಾನೆ. పిలిచి ఉన్నాడు. ಯಾರನ್ನ ಕರೆದಿದ್ದಾನೆ? ఎవరిని పిలిచి ఉన్నాడు? ದಾವೀದನನ್ನ ಕರೆದಿದ್ದಾನೆ. దావీదును పిలిచి ಅಬ್ರಹಾಮನನ್ನ ఉన్నాడు. ಕರೆದಿದ್ದಾನೆ. అబ్రహామును పిలిచాడు. ಅಪ್ಪನನ್ನ ಕರೆದ ಮೇಲೆ తండ్రిని పిలిచిన ಅಪ್ಪನ తర్వాత ನಿಮಿತ್ತವಾಗಿ తండ్రి నిమిత్తము ಮಗನನ್ನ ಆಶೀರ್ವದಿಸಲೇಬೇಕು. కుమారుని ఆశీర్వదించవలసిందే. ಅದು నిಯಮ. అది నియమం. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದು ದೈವಿಕತೆಯ ನಿಯಮ. అది దైవికత్వపు యొక్క నియమం. ಮತ್ತು ಕರೆದಾತನು ಅದು ఈ రోజు ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ನಿಮ್ಮನ್ನ ಆಶೀರ್ವದಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ಅಪ್ಪ ನಿದ್ರಿಸಿದ್ರು తండ్రి నిద్రించిన ಮಗನ ಮೇಲೆ ಆಶೀರ್ವಾದ ತಪ್ಪೋದೇ ಇಲ್ಲ. కుమారుని మీద ఆశీర్వాదం అనేది తప్పిపోనే పోదు. ఆమె ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಬ್ರಹಾಮನು అబ్రహాము ಸತ್ತು ಹೋದರು. మరణించిన ಅಬ್ರಹಾಮನ ಆಶೀರ್ವಾದ ಮಾತ್ರ. అబ్రహాము యొక్క ఆశీర్వాదం
ಇವತ್ತು ನಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ನೆಲೆ ఈ రోజు మా అందరి మీద నిలిచి ಆಮೆನ್. ఉంది. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಬ್ರಹಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తము ದೇವರು ಯಾರನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಅಂತ ನೋಡುವಾಗ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడని మనం చూసినప్పుడు ಲೋಟನನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. లోతును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಸೊದೋಮ್ ಗೊಮೋರನ್ನು ಅಳಿಸುವಾಗ సొదొమ గొమొర్రా పట్టణం అబ్రహాము నిమిత్తವಾಗಿ అబ్రహాము నిమిత్తమే లోటునನ್ನು కాపాడుతా ఇದ್ದಾನೆ. లోతును రక్షిస్తూ ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡ್ರಿ, చూడండి, ಲೋಟನು లోతు ಅಬ್ರಹಾಮನಿಗೆ ದ್ರೋಹ ಮಾಡಿದವನೇ. అబ్రహాముకు ద్రోహం చేసిన వాడే. ಆದ್ರೆ ದೇವರು అయితే దేవుడు ದ್ರೋಹ ಮಾಡಿದವನಿಗೂ ಸಹ ద్రోహం చేసిన వానికి కూడా ಮೇಲನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మేలుని దయచేసి ಯಾರನ್ನ ನೋಡಿ? ఎవరిని చూసి ಯಾರನ್ನ చేస్తున్నాడు? ನೋಡಿ? ఎవరిని చూసి? ಹೇಳ್ರಿ, ಅಬ್ರಹಾಮನನ್ನ ನೋಡಿ. అబ్రహామును చూసి. ಅಬ್ರಹಾಮನ ಯಾರು? అబ్రహాము ఎవరు? ದೇವರಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟವನು. దేవుని చేత పిలువబడిన వాడు. ಇವತ್ತು ನೀವು ದೇವರಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೀರಿ. రోజు మీరు దేవుని చేత పిలువబడిన ನೀವು వారు. ದೇವರಿಂದ మీరు ಕರೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೀರಿ. దేవుని చేత పిలువబడినందువల్ల ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ దేవుడు ಅಂತಂದ್ರೆ, ఏం చేస్తాను అంటే ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಯಾರು ಇರ್ತಾರೋ నీకు విరుద్ధంగా ఎవరైతే నిలబడతారో ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. వారిని కూడా నీ నిమిత్తమైన ఆశీర్వదించే దేవుడు ఉంటున్నాడు. ತಮಿಳಲ್ಲಿ ಒಂದು ಗಾದೆ ಇದೆ, తమిళ్లో ఒక మాట ఉంది, ಜೊತೆಲೇ ಇದ್ದು జొత్తలోనే ఉండి ಹಳ್ಳ ತೋಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. గోతులు తవ్వుతారు అని ఉంది. ಆ ರೀತಿಯಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ఆ విధమైన వ్యక్తులు ಕುಟುಂಬದಲ್ಲೇ ಇರ್ತಾರೆ, కుటుంబంలోనే ఉంటారు, ಜೊತೆಲೇ ಇರ್ತಾರೆ. జొత్తలోనే ఉంటారు. ನಮಗೆ ಗುಂಡಿ ತೋಡೋರು ಇರ್ತಾರೆ, మనకు గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు. ಕೆಲಸದಲ್ಲಿ ಅಷ್ಟೇ పనులలో కూడా ನಮ್ అంతే. ಜೊತೆಲೇ ಇರ್ತಾರೆ, మనతో పాటే ఉంటారు. ನಮ್ಗೆ ಗುಂಡಿ ತೋಡ್ತಾರೆ. మనకే గోతులు తవ్వుతూ ಆದ್ರೆ ఉంటారు. ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ, అయితే దేవుడు అంటాడు, ಅವ್ನು ಗುಂಡಿ ತೋಡಿದ್ರೆ ತೋಡ್ಲಿ, వాడు గోతులు తవ్వితే ನಿನ್ನ తవ్వండి. ನಿಮಿತ್ತವಾಗಿ ನಾನು ಅವನನ್ನು ಆಶೀರ್ವಾದ నీ ಮಾಡ್ತೇನೆ. నిమిత్తం వారిని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಜೊತೆಲೇ ಇದ್ದಿ ನಮ್ಮನ್ನ ಬಿಡಿಸ್ಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರು. జొత్తలోనే ఉండి మనల్ని పడద్రోయాలి అని అనుకున్నా కూడా ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ, దేవుడు ఏం చేస్తారు? ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ మన నిమిత్తం ನಮ್ಮನ್ನ ಕರೆದಿದ್ದಾನಲ್ಲ, మనల్ని పిలిచి ఉన్నాడు కదా, ಅದರ ನಿಮಿತ್ತವಾಗಿ దాని నిమిత్తము ಅವನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. వారిని దీవించే దేవుడు అవుతున్నాడు. ಇವತ್ತು ನಾವು ಮಾಡುವಂತ ಕೆಲಸ, ನಾವು ಮಾಡುವಂತ ಸೇವೆ, ఈ రోజు మనం చేసే పని, మనం చేసే పరిచర్య, ಪ್ರಾರ್ಥನೆ మన ప్రార్థన ನೋಡಿ చూసి ಎಷ್ಟು ಜನ ಹೊಟ್ಟೆಕಿಚ್ಚು ಪಡ್ತಾ ಇದಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎంత మంది కడుపు మండిస్తుంటున్నారో తెలియదు. ಆದ್ರೆ అయితే ಒಂದು ತಿಳ್ಕೊಳ್ರಿ, ఒకటి తెలుసుకోండి, ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಪಡ್ತಾ ಇದ್ರು వారు కడుపు మండిస్తుంటూ ఉన్నారు. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, దేవుడు అంటారు, ಅವ್ರನ್ನ ನಾನು ಅಳಿಸಲ್ಲ, వారిని నశింప ಅವ್ರನ್ನ చేయను, ನಾಶ ಮಾಡಲ್ಲ. వారిని నశింప ಅವನು చేయను. ನಿನ್ ಶತ್ರು ಅಂತ ಗೊತ್ತು ಬಾಬು, వాడు నీ శత్రువు అని తెలుసు బాబు. ನೀನು ಬರ ಕೆಲಸ ಕಿತ್ಕೊಳ್ತಿದ್ದಾನೆ ಅಂತಾನು ಗೊತ್ತು, నీకు వచ్చే పనులని వాడు లాక్కుంటాడు అని తెలుసు. ಆದ್ರೆ ನಾನು ಅವನ ನಾಶ ಮಾಡಲ್ಲ. అయినా వారిని నశింప ಯಾಕೆ చేయను. ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ నీ ನಿಮಿತ್ತ ನಾನು ಅವನನ್ನು ಆಶೀರ್ವಾದ నేను ಮಾಡ್ತೇನೆ. ఆయనను ఆశీర్వదిస్తాను. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు? ನಾನು ನಿನ್ನನ್ನು ಕರೆದಿದ್ದೇನೆ. నేను నిన్ను పిలిచి ఉన్నాను కాబట్టి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ అయితే మీ నిమిత్తం ದೇವರು ಶತ್ರುಗಳನ್ನು ಸಹ ಆಶೀರ್ವದಿಸುವ దేవుడు ಮಾತನಾಡಿದ್ದಾರೆ. శత్రువులను కూడా ఆయన దీవించే దేవుడు అవుతున్నాడు. ನಾವು ಇನ್ನೊಂದು ನೋಡುವಾಗ మనం ఇంకొకటి చూస్తున్నాం, ಅಬ್ರಹಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తం ದೇವರು దేవుడు ಆಗರಳನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఆగరును ఆశీర్వదిస్తూ ಆಗರಳು ಯಾರು? ఆగరు ఎవరు? ಸಾರಳಿಗೆ ಯಾರು? సారాకి ఎవరు? ಸಾರಳಿಗೆ ಏನಾಗ್ಬೇಕಾ? సారాకి ఏం కావాలా? ಏನ್ ಕಾవాలి? ಹಾ ಅಲ್ವಾ? ಎರಡನೇ ಹೆಂಡತಿ, రెండవ భార్య అబ్రహాము. ಅವಳು ದಾಸಿ ఆమె దాసురాలు. ಅಲ್ವಾ? ಆದ್ರೆ ದೇವರು అయితే దేవుడు ಅವಳನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ అయితే ಅಬ್ರಾಮನ ಸ್ಟೆಪ್ನಿ. అబ్రహాము యొక్క స్టెప్. ಆದ್ರೆ అయితే ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, దేవుడు ఏం చేస్తున్నారంటే ಅಬ್ರಾಮನ ನಂಬಿ, అబ్రహామును నమ్మి, ಅಬ್ರಾಮನು ಬಂದು ದೇವರಿಂದ ಕರೆಯಲ್ಪಟ್ಟವನು. ఇప్పుడు అబ్రహాము దేవుని చేత పిలువబడిన వారు. ಅಬ್ರಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తం ಅವಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. ఆమెను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಅದನ್ನ ಓದುವಾಗ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ದೇವರು ಗೊತ್ತಾ? ఇది చూసి చదివినప్పుడు ఎంత మంచి దేవుడు కదా. ನಾವಾದ್ರೆ ಎಷ್ಟು ಬೈತಿದ್ವಿ, మనమైతే ఎంత తిట్టేవారు. ನಾವಾದ್ರೆ మనమైతే ನಮ್ಮ ಜೊತೆಗೆ ನಾವು ಏನಾದ್ರು ಆಸ್ತಿನ ಹಂಚ್ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ? మన జೊತೆలో ఎవరికైనా ఆస్తిని పంచిపెట్టగలుగుతామా? ನಾವಾಗ ಮಾಡ್ತೀವ? మనం ఆ విధంగా చేస్తామా? ನಮ್ ಗಂಡನ್ನೇ ಇನ್ನೊಬ್ಬರ ಹತ್ರ ಮಾತಾಡಕ್ ನಾವು ಬಿಡಲ್ಲ. భర్తనే ఇంకొకరి దగ్గర మాట్లాడడానికి విడిచిపెట్టము. ಅಂಥದ್ರಲ್ಲಿ అలాంటి దాంట్లో ದೇವರು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವನು దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. ಅಲ್ವಾ? ಅಬ್ರಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తము ಆಗರಳನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದ. ఆగరును ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ అయితే ಅಬ್ರಾಮನು ತಪ್ಪು ಮಾಡಿದಾನೆ ನಿಜಾನೇ. అబ్రహాము తప్పు చేసి ఉన్నాడు నిజమే. ನಾನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿ నేను ఆశీర్వదించను చెప్పలేదు. ಅಬ್ರಾಮನೇ, అబ్రహామా ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ నీ నిమిత్తం ಆಗರನ್ನು ಸಹ ನಾನು ಎದುರು ఆగరును కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఆశీర్వదిస్తాను, విడిచిపెట్టను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಷ್ಟು ಒಳ್ಳೆ ದೇವರು ನಮಗಾಗಿ ಇದ್ದಾರೆ. అంత మంచి దేవుడు మన కొరకు ఉన్నాడు. ಇವತ್ತು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ, అయితే ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ದೇವರು ಒಬ್ಬರನ್ನ ಕರೆದರೆ దేవుడు ఒకరిని పిలిస్తే ನಮ್ಮ నిమిತ್ತವಾಗಿ మన నిమిత్తం ನಮ್ಮ ನೆರೆ ಮನೆಯವರನ್ನ ಆಶೀರ್ವದಿಸುವ, మన ఇరుగు పొరుగు వారిని కూడా దీవించే ನಮ್ಮ దేవుడు. ಶತ್ರುವನ್ನು ಸಹ మన ಆಶೀರ್ವದಿಸುವ, శత్రువును కూడా మన ఆశీర్వదించే ನಮ್ಮನ್ನು దేవుడు. ಯಾರು ನಮಗೆ ದ್ರೋಹ ಮಾಡ್ತಾರೋ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವ. మనకి ఎవరు ద్రోహం తలపెడతారో వారిని కూడా
ಯಾರು ఆశీర్వదించే ನಮಗೆ ಕೆಟ್ಟದನ್ನ ಬಯಸ್ತಾರೋ ఎవరైతే మనకు చెడు ಅವರನ್ನು ఆలోచిస్తారో ಸಹ ಆಶೀರ್ವಾದ వారిని కూడా ಮಾಡುವ ఆశీర్వదించే దేవుడై ಯಾರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ఎవరిని ప్రేమించి ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ మనల్ని ప్రేమించి ಅಂದರೆ ಅಬ್ರಾಮನನ್ನ ಕರೆದಂತ ದೇವರು అయితే అబ్రహామును పిలిచిన దేవుడు ಅಬ್ರಾಮನಿಗೆ అబ్రహాముకు ಒಂದು ಹೆಸರನ್ನ ಇಟ್ಟ ఒక పేరును ಏನಂದ್ರೆ ఉంచాడు. ಈ ఏమంటే ಭೂಲೋಕಕ್ಕೆಲ್ಲ ఈ భూలోకం ನೀನು ಮೂಲ అంతటికి ತಂದೆಯಾಗಿದೆಯಾ నువ్వు మూల తండ్రి అయి ఉన్నావు. ಅಂದ್ರೆ ನಾವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ అయితే క్రొత్త నిబంధన ಅಬ್ರಾಮನ ಆಶೀರ್ವಾದವು అబ్రహాము యొక్క ಕ್ರಿಸ್ತ ఆశీర్వాదం ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ಉಂಟಾಗುವುದಕ್ಕಾಗಿ క్రీస్తు యేసు ద్వారా ಕ್ರಿಸ್ತ ಯೇಸು కలుగడానికి క్రీస్తు యేసు ನಮಗೋಸ್ಕರವಾಗಿ మన కొరకు ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ కల్వారి శిలువ ಶಾಪಗ್ರಸ್ತನಾದ శాపగ్రస్తుడిగా మారాడు అని ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ಶಾಪಗ್ರಸ್ತನಾದ ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. ಹಾಗೆ ಅಬ್ರಾಮನ ಆಶೀರ್ವಾದ అయితే అబ్రహాము యొక్క ಇವತ್ತು ఆశీర్వాదం ನಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ಇದೆ. ఈ రోజు మనందరి మీద ಇವತ್ತು కూడా ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ఈ రోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని అంటే ಅಬ್ರಾಮನಿಗೆ అబ్రహాము నిమిత్తమే ಅಬ್ರಾಮನ ನಿಮಿತ್ತ అబ్రహాము యొక్క నిమిత్తమే ಇವತ್ತು ಮಕ್ಕಳು ఈ రోజు పిల్లలు ನೀವು మీరు ನಾನೇ ಆಗಿರ್ಬೋದು నేనే ఉండొచ్చు. ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾದದ್ದು ಒಂದೇ ಸಂಗತಿ తెలుసుకోవాల్సింది ఒకే ಇವತ್ತು సంగతి. ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ఈ రోజు మన తల్లిదండ్రులు ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ చేసేటువంటి ప్రార్థన ಅದು అది ಯಾವತ್ತಿಗೂ ನಿಮ್ಮ ಮೇಲೆ ఎప్పటికీ మీ మీద ನಿಮ್ಮ ಮೇಲಿಂದ మీ మీద ಅದು నుండి ತಪ್ಪಿ ಹೋಗುದೇ అది తొలగిపోదు. ಹಣ ಒಂದು ವೇಳೆ ತಪ್ಪಿ ಹೋಗ್ಬೋದು డబ్బు ఒకవేళ తొలగిపోవచ్చు, ಆಸ್ತಿ ಒಂದು ವೇಳೆ ತೊಲಗಿ ఆస్తి ಹೋಗ್ಬೋದು ఒకవేళ ಆದ್ರೆ తొలగిపోవచ్చు. ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ అయితే ಇದೆಯಲ್ಲ మీ తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఉంది ಅದು కదా, ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು అది చాలా ಅದೇ శ్రేష్టమైన ದೊಡ್ಡ ಆಸ್ತಿ ನಿಮಗೆ అదే గొప్ప ఆస్తిని ಅಪ್ಪ అంత ನಿದ್ರೆ ಮಾಡ್ಬೋದು తండ్రి నిద్రించవచ్చు, ಅಮ್ಮ ನಿದ್ರಿಸ್ಬೋದು తల్లి ಇವತ್ತು నిద్రించవచ్చు. ಇರ್ತೇವೆ ఈ రోజు ఉంటాము, ನಾಳೆ ಹೋಗ್ಬಿಡ್ತೇವೆ రేపు వెళ్ళిపోతాము. ದೇವರ ಕರಿವಿಕೆ ಬಂದ್ರೆ అది దేవుని యొక్క పిలుపు వస్తే ದೇವರು ಇವತ್ತು ನಮ್ಮನ್ನ ಕರೆದ್ರೆ దేవుడు ఈ రోజు మనల్ని ನಾವು పిలిస్తే ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ మేము సిద్ధంగా ఉన్నాము ಹೋಗ್ಲಿಕ್ಕೆ వెళ్ళడానికి. ಆದ್ರೆ అయితే ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ మా ప్రార్థన ನಿಮ್ಮನ್ನ ಸದಾಕಾಲ మిమ్మల్ని సదాకాలం ಕಾಯುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ కాచి కాపాడేదిగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾಗಿ అందును బట్టి ಆ, ಆಸ್ತಿಗಿಂತಲೂ ఆస్తి కన్నా ಪ್ರಾರ್ಥನೆ ಶ್ರೇಷ್ಠವಾದ ప్రార్థన శ్రేష్టమైనది. ಆ ಪ್ರಾರ್ಥನೆ ఆ ప్రార్థన ನಿಮ್ಮ ಭವಿಷ್ಯತ್ತನ್ನ మీ ಕಾಯುವಂತದಾಗಿ భవిష్యత్తును కాపాడేదిగా ఉంది. ದೇವರ ವಾಕ್ಯ ಇರುತ್ತೆ దేవుని వాక్యం సెలవిస్తుంది. ಅಬ್ರಹಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ అబ్రహాము నిమిత్తమే ಇಸಾಕನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ఇస్సాకును ఆశీర్వదించాడు. ಈ ಮಾತನ್ನು ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ ఈ మాటను మీరు జ్ఞాపకం ನನ್ನ ఉంచుకోండి. ತಂದೆಯ ಪ್ರಾರ್ಥನೆ నా తండ్రి ನನ್ನ ప్రార్థన, ತಾಯಿಯ నా ಪ್ರಾರ್ಥನೆ తల్లి ప్రార్థన ನನಗೊಂದು ದಿನ ಆಶೀರ್ವಾದವನ್ನು ತಂದುಕೊಡುತ್ತೆ నాకు ఒక రోజు ఆశీర్వాదం తెచ్చి ఇస్తుంది. ಇವತ್ತು ನೀವು ನಿಮ್ಮ ಕೆಲಸ ಅಲ್ಲ, ఈ రోజు మీ పని కాదు, ನಿಮ್ಮ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಅಲ್ಲ, మీ చదువు కాదు, ನೀವು ಎಷ್ಟೇ ಹೈಯರ್ ಸ್ಟಡಿ ಮಾಡಿರ್ಬೋದು, మీరు ఎంత హైయర్ స్టడీ చేస్తూ ఉండొచ్చు, ಅದು ನಿಮ್ಮ ಭವಿಷ್ಯತ್ತನ್ನ ಬ್ರೈಟ್ ಮಾಡೋದಿಲ್ಲ. అది మీకు ఒక భవిష్యత్తును ప్రకాశింపచేయదు. ಒಂದು ఒకటి ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಮಾತ್ರ మీ తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన ನಿನ್ನ మటుకే ಭವಿಷ್ಯತ್ತನ್ನ ಪ್ರಕಾಶಿಸುವಂತೆ మీ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. భవిష్యత్తును ప్రకాశింపచేసేదిగా ఉంటుంది. ಹಾಗಾಗಿ అందుని బట్టి ಇವತ್ತು ఈ రోజు ಒಳ್ಳೆಯ ಸಮಯ, మంచి సమయం. ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನ ಕರೆದಿದ್ದಾನೆ. ప్రభు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. ಇವತ್ತು ನಿಮ್ಮ ಒಳಗೆ ಬರಬೇಕು, ఈ రోజు మీ లోపలికి రావాలి, ಎಲೆನೊಳಗೆ ಬರಬೇಕು, హెలెన్ లోపల రావాలి, ಎಸ್ತರ್ ಒಳಗೆ ಬರಬೇಕು, ఎస్తేర్ లోపల రావాలి, ಅನೋಕನ ಒಳಗೆ ಬರಬೇಕು, అనోకు లోపల ರಾಬು రావాలి, ಒಳಗೆ రాబు ಬರಬೇಕು. లోపల రావాలి. ನಮ್ಮ ತಂದೆಯನ್ನ మా తండ్రి ತಾಯಿಯನ್ನ తల్లిని ದೇವರು ಕರೆದಿದ್ದಾನೆ, దేవుడు పిలిచి ఉన్నాడు, ಕರೆದಿದ್ದಾನೆ. పిలిచి ఉన్నాడు. ಅವರನ್ನ ಕರೆದಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ వారు పిలిచి ఉన్నాడు ಅವರ అంటే ನಿಮಿತ್ತವಾಗಿ వారి నిమిత్తం ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ మనల్ని ಆಶೀರ್ವದಿಸಿ ఆశీర్వదించే ಇದು ఆశీర్వదిస్తాడు. ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬರಬೇಕು. ఇది మీ హృదయంలో రావాలి. ಇವತ್ತು ఈ రోజు ನಿಮಗೆ ಎಷ್ಟೇ ತಲಾಂತುಗಳು ಇರ್ಬೋದು, మీకు ఎన్ని తలాంతులు ఉండొచ్చు, ಆದ್ರೆ అయితే ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ దేవుని సముఖంలో ಪಶ್ಚಾತ್ತಾಪ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿ పశ్చాత్తాపము కలిగిన హృదయముతో ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ కళ్ళు మూసుకున్న వారు ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. మీరు ప్రార్థించండి. ಇವತ್ತು ಈ ಪರ್ವತದಲ್ಲಿ ఈ పర్వతంలో ಎಲ್ಲವನ್ನ ಆತ ನಿರ್ನಾಮ ಮಾಡಿದ್ದಾನೆ. అన్నిటినీ ఆయన నశింపచేసి ఉన్నాడు. ಇವತ್ತು ನೀವು ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ಪಟ್ಟಂತ ಅವಮಾನ, ఈ రోజు మీ తల్లిదండ్రులు పడిన ಇಲ್ಲ అవమానం, ನೀವು ಪಟ್ಟಂತ ಅವಮಾನ, మీరు పొందిన ಅದು అవమానం, ಯಾವುದು ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇರೋದಿಲ್ಲ. అది ఇంకా ఏది కూడా మీ ముందు ఉండదు. ಇವತ್ತು ಕರ್ತನ ಬಳಿಯಲಿಕ್ಕೆ ఈ రోజు ప్రభు దగ్గర మీరు అడగండి. ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మనం దేవుని వాక్య భాగంలో ನೋಹನನ್ನು చూస్తున్నాం. ನೋಡುವಾಗ నోహాను చూసినప్పుడు ನೋಹನು ನೀತಿವಂತನಾಗಿದ್ದ. నోహా నీతిమంతుడుగా ದೇವರು ఉన్నాడు. ನೋಹನನ್ನ ಕರೆದ. దేవుడు నోహాను పిలిచాడు. ನೋಹನನ್ನ ಕರೆದಂತ ದೇವರು నోహాను పిలిచిన దేవుడు ಪ್ರಳಯವನ್ನ ಬರಮಾಡಿದಾಗ జల ప్రళయం రప్పింపజేసినప్పుడు ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ సమయంలో ಇಡೀ ಕುಟುಂಬವನ್ನ మొత్తం కుటుంబం ನೋಹನ అంతా ನಿಮಿತ್ತವಾಗಿ నోహా ಕಾಪಾಡ್ತಾನೆ. నిమిత్తముగా కాపాడాడు. ಹಾಗಾದ್ರೆ అయితే ಇವತ್ತು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಂಥದ್ದು ఈ రోజు మీ ప్రార్థన ಅದು అనేటువంటిది ವ್ಯರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. అది వ్యర్థమైపోదు. ಇಡೀ ఆమేన్. ಕುಟುಂಬವನ್ನ ಅದು కుటుంబం ಕಾಪಾಡುವಂತದ್ದಾಗಿದೆ. మొత్తాన్ని అది ಅದು కాపాడేది. ಇಡೀ ಕುಟುಂಬವನ್ನ కుటుంబం ಕಾಪಾಡುವಂತ అంతటిని అది కాపాడేది. ದೇವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನ ಕರೆದರೆ దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే
ಆ ವ್ಯಕ್ತಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ఆ వ్యక్తి నిమిత్తం ಇಡೀ ಕುಟುಂಬದ ಜವಾಬ್ದಾರಿಯನ್ನ మొత్తం కుటుంబం అంతటి బాధ్యత ಕರ್ತನೇ ವಹಿಸಿಕೊಳ್ಳುವ ప్రభువే నిర్వహించే ಇವತ್ತು ನಿಮ್ಮ దేవుడు. ಜವಾಬ್ದಾರಿಯನ್ನ ఈ రోజు మీ ಕರ್ತನು బాధ్యతలను ವಹಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ప్రభు ಆದರೆ నిర్వహిస్తున్నాడు. ಇವತ್ತು అయితే ఈ రోజు ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ಸರಿ, పిల్లలందరూ ಇದು ಒಳ್ಳೆಯ ಸಮಯ. ఇది మంచి సమయం. ನಾಳೆ ನಿಮಗೆ ಇದು ಸಿಗುತ್ತೋ ಇಲ್ವೋ రేపు ಗೊತ್ತಿಲ್ಲ. ఇది దొరుకుతుందో లేదో మీకు ನಾಳೆ ಇದು తెలియదు. ಸಿಗುತ್ತೋ ಇಲ್ವೋ ಸರಿ రేపు ಗೊತ್ತಿಲ್ಲ. ఇది మీకు దొరుకుతుందో లేదో తెలియదు. ಇವತ್ತು ದೇವರ ಸ್ವರವನ್ನ ನೀವು ఈ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ రోజు ಇದ್ದೀರಾ. దేవుని స్వరాన్ని మీరు వింటున్నారు. ದೇವರು ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡ್ತಾ దేవుడు ಇದ್ದಾನೆ. మీతోనే ನಿನ್ನ మాట్లాడుతున్నారు. ತಂದೆಯನ್ನು ನಾನು ಕರೆದಿದ್ದೇನೆ, నీ తండ్రి నేను పిలిచి ನಿನ್ನ ఉన్నాను. ತಾಯಿಯನ್ನು ನಾನು నీ ಕರೆದಿದ್ದೇನೆ. తండ్రిని నేను పిలిచి ఉన్నాను. ಅವರನ್ನ ಕರೆದಂತ ದೇವರು వారిని పిలిచిన దేవుడు ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ నిన్ను ఆశీర్వదించడానికి కొరకే ನಾನು నేను ಇವತ್ತು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ఈ రోజు మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. ಕರ್ತನಿಗೆ ಹೇಳೋಣ, ఈ రోజు ప్రభుతో స్వామి, చెప్తాను, స్వామి ನನ್ನ ಮೇಲೆ ನಾನು ಭರವಸೆ ಇಡುತ್ತೇನೆ. నా మీద నేను నిబ్బరం కలిగి ನಿನ್ನ ಮೇಲೆ ನಾನು ಭರವಸೆ ಇಡುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. నీ మీదనే నేను నిబ్బరం కలిగి ನಿನ್ನ జీవిస్తాను. ವಾಕ್ಯಗಳ ಮೇಲೆ ನಾನು ಭರವಸೆ ಇಡುತ್ತೇನೆ. నీ వాక్యముల మీద నిబ్బరం కలిగి నేను ನನ್ನನ್ನು ನಾನು జీవిస్తాను. ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ నన్ను ಇದ್ದೇನೆ. నేను సమర్పించుకుంటున్నాను. ನನ್ನನ್ನು ನಾನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇನೆ. నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ కళ్ళు మూసుకున్న ಆಚೆ వారు ಈಚೆ ಯಾರು ನೋಡುವುದಿಲ್ಲ. అటు ఇటు చూసేది ನಾವೆಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು మనం అందరం లేచి ನಾವು నిలబడి ಕರ್ತನಿಗೆ మనల్ని ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మన ప్రభు చేతికి ನಾವು ಕರ್ತನಿಗೆ సమర్పించుకుందాం. ప్రభు ಒಪ್ಪಿಸಿಕೊಡುವ చేతికి సమర్పించుకుందాం. ಕರ್ತನೆ, ప్రభువా, ಆ ಬೆಟ್ಟದಲ್ಲಿ ఆ ఒక ನೀನು పర్వతంలో ನನಗಾಗಿ ಎಲ್ಲವನ್ನ నువ్వు ಸಿದ್ಧಪಡಿಸು. నా కొరకు అన్ని సమకూర్చి ನನಗಾಗಿ ఉన్నావు. ಎಲ್ಲ నా ಸಿದ್ಧಪಡಿಸು. కొరకు అన్ని సిద్ధపరిచి ನಾನು ఉంచావు. ನಂಬ್ತೇನೆ. నేను నమ్ముతున్నానయ్యా. ನಾನು ನಂಬ್ತೇನೆ. నేను ನಾನು నమ్ముతున్నానయ్యా. ದೃಢವಾಗಿ ನಂಬ್ತೇನೆ నేను దృఢంగా నమ్ముతున్నానయ్యా. Hallelujah. Thank you, Father. ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೂ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. ದೃಢವಾಗಿ ನಂಬುವೆನು, ಹೇಗೂ ಮಾಡಿ ಮುಗಿಸುವೆ. యేసయ్య, యేసయ్య, ನನ್ನ ಕರ್ತನು ನೀನೇಯ. 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 Thank you, Jesus. Thank you, Lord Jesus. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಪರಮಗೀತೆ ನೀನು ನೋಡ್ತೇವೆ, ನನ್ನನ್ನು ಎಳೆದುಕೋ ಸಹ ಓಡಿ ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ. ಆದರೆ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ದೇವರು ಕರೆದರೆ ಆ ವ್ಯಕ್ತಿಯೊಟ್ಟಿಗೆ ಇಡೀ ಕುಟುಂಬವನ್ನು ಕರ್ತನು ಆಕರ್ಷಿಸುವ ಆತನಾಗಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಕ್ಕಳು ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಇದ್ದಾರೆ. ಆದರೆ ಇವತ್ತು ಕೇಳಿ ಕರ್ತನೆ, ನೀ ನನ್ನನ್ನು ಕರೆದಿದೆಯಾ ಸ್ವಾಮಿ, ನನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಅಪ್ಪ, ನನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಸ್ವಾಮಿ. ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾರೆಲ್ಲ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರೋ ಸ್ವಾಮಿ, ಅವರೆಲ್ಲರೂ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕಡೆಗೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಎಳೆದುಕೊಂಡು ಬರುವಂತೆ ಸ್ವಾಮಿ ಒಂದು ಅಭಿಷೇಕವನ್ನು ಕರ್ತನೆ ನನ್ನ ಮೇಲೆ ಇಟ್ಟಿದೆಯಪ್ಪ. ನಾನು ನಂಬ್ತೇನೆ ಸ್ವಾಮಿ, ಅವರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಬಳಿಗೆ ಓಡಿ ಬರ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಕರ್ತನ ನಾಮನ ನಮ್ಮ ಮಹಿಮೆ ಪಡಿಸೋಣ. ಕರ್ತನ ಮೇಜು ನಮ್ಮ ಮಾಡಿದ್ದೇನೆ. ಆತನ ರಕ್ತ ಮತ್ತು ಕ್ರಿಸ್ತನ ಶರೀರ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದೆ. ಇದು ನಿಮ್ಮ ಮುಂದೆ ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯಾರಿಗೆ ಪ್ರೇರೇಪಣೆ ಆಗುತ್ತೋ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ಅದನ್ನು ಬಲವಾಗಿ ಭೇಟಿ ಮಾಡಿ ನಾನು ಮಾತಾಡ್ತಿದ್ದೆ. ನಾನು ಅಷ್ಟು ಪರಿಶುದ್ಧ
ಕೃಪೆಯಲ್ಲಿ ನಮಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಕರ್ತನ ಮೇಜಿನ ಬಳಿ